అమ్మగారికి, పాస్టర్ అమ్మగారికి కూడా వందనాలు. ఇంకా ఆయా స్థలాల్లో ఉన్నటువంటి సేవకురాండ్రకి, సేవకులకు కూడా మీకు వందనాలు చెప్తున్నాను. అలాగే నాతో పాటు మరి వచ్చినటువంటి దైవజనులు జోషయ్య గారికి కూడా ప్రభు పేరిట వందనాలు. మరి కూడి వచ్చినటువంటి విశ్వాసులైన మీకందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సంగీత విద్వాంసులకు వందనాలు. వెనకాల ఉన్నటువంటి మరి విశ్వాసులైనటువంటి వారికి, ఈ పురవాసులకు, పుర పెద్దలకు, ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విశ్వాసులైన మీకు వందనాలు, ప్రత్యేకమైన వందనాలు. 6 అంటే 6 గంటలకు వచ్చారంటే విశ్వాసం, 6 అంటే 6కే, కొంతమంది 6:30కే వచ్చారు. మరి ఇంత సమయమైనా ఇంకా ప్రభు సన్నిధిలో మీరు ఎంతో ఓపికగా ఆనందంగా ఉన్నారు. మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెబుతున్నాను. ప్రభువులందరినీ దీవించునుగాక, ప్రభువులందరినీ దీవించునుగాక. మిమ్మల్ని కూడా దీవించునుగాక అంటారేమో అనుకున్నా. 2 సార్లు మిమ్మల్ని దీవిస్తే దానికి మళ్ళీ ఒక 2 ఆమెలు చెప్పుకొని 4 దీవెనలు మీరే పొందేసుకున్నారు. నాకు ఒక్క ఆశీర్వాదం కూడా మిగలకుండా ప్రభువులను దీవించునుగాక. దేవుడు మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. మీరు దీవిస్తే ఎన్నింటికి నాకు అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అప్పుడే మరి ఏషా వచ్చాడు, తండ్రి నన్ను దీవించు అంటున్నాడు. దీవించు అంటే ఒక్క దీవెన కూడా లేదు అన్నాడు. మరి ఏషా ఎత్తుకు అంటున్నాడు. ఇంత ఆలస్యంగా వస్తే నేను ఎతికి నీకు ఇచ్చేదే ఉంది. నీ తమ్ముడు ఎప్పుడో నీకంటే ముందు వచ్చి సమయానికి అంత ఆహారం పెట్టి ఆశీర్వాదం తీసుకొని తట్టబుట్ట చదువుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక్కడు కూడా లేదంటే చూడమని చెప్పాను కదా, లేదని చెప్పాను కదా అని తండ్రి అంటున్నాడు ఇస్సాకు. యాకోబు తీసుకెళ్ళిపోయాడని చెప్పాను కదా అని చెప్పినా వినకుండా చూడు అంటే మరి తండ్రి చూడకపోతే కోపం వచ్చి ఇస్సాకు లేవి కొండకేసి కొడదాం, పడేద్దాం, గుద్దుదాం అనుకుంటున్నాడు పెద్ద కొడుకు ఏశావు. మరి ఎవరు ఆశీర్వాదం పొందుతారంటే ముందు ఎవరైతే వస్తారో, సమయానికి ఎవరైతే వస్తారో వారు తప్పకుండా ఆశీర్వాదాన్ని పొందే తీరుతారు. దేవునికి స్తోత్రం. ఇక ఏశావు నిన్న కాదు ఆడు నేసేద్దాం అని చెప్పేసి వేట కొడవలు తీసుకొని 10 మంది రౌడీలు తీసుకొని ఇక పొద్దున పరిగెడతాడు. ఎవరు? యాకోబు. ఏశావు వెనకాల పరిగెడుతున్నాడు. పరిగెత్తుండగా కనుచూపు మేరల్లో కనబడుతూ ఉన్నాడు యాకోబు. వేసేద్దాం, మిడకాయ మీద తలకాయలు అయిపోద్దామని వేట కొడవలు తీసుకొని వెళ్ళారు. ఈలోపు మరి అరణ్యం, కీకర అరణ్యం, కాకులు దూరని కీకర అరణ్యం వచ్చింది. అందులోకి వెళ్ళిపోయాడు. ఆగండి రా అన్నాడు. మనం చంపే పని లేదు. అందులోకి వెళ్ళిన ఏ నరుడు బ్రతికి బట్టకట్టలేదు. వీడు ఈరోజు చచ్చిపోతాడు యాకోబు. వెనక్కి వెళ్ళిపోయారు. ఈయనేమో యాకోబు పొద్దున వాళ్ళ అమ్మ పంపించిందరే నువ్వు ఇక్కడ ఉంటే ఏశావు ఊరుకోడు, నువ్వు వెళ్ళిపో పరిగెత్తంటే పొద్దు నుంచి పరిగెత్తి అలసిపోయినాడు కదా. లోపలికి వెళ్ళగానే నా అన్న నన్ను వెళ్ళి వదిలిపెట్టి వెళ్ళిపోయాడని చెప్పి మరి అక్కడ ఒక రాయి ఉంటే అది తలగడగా వేసుకొని పడుకుంటే ఒక 6 సెకండ్లలో నిద్రపట్టేది. ఆదమరిచి నిద్రపోయాడు. ఈ క్రూర మృగాలు, జంతువులు, కొండ శిలవలు ఏం చేస్తాయని ఏం చూడలే. మరి దేవుడే ఏ కొండ శిలవని, ఏ జంతువుని రానిట్లే, ఏ క్రూర మృగం దగ్గరికి రానిట్లేవు. దేవుడు కాపాడడం మొదలుపెట్టాడు. ఇస్సాకు ఎప్పుడైతే యాకోబుని ఆశీర్వదించాడో ఆ రోజే మరి దేవుడు యాకోబుని దీవించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. యాకోబ్ నేను నీ తండ్రి దేవుణ్ణి, నేను నీ తాత దేవుణ్ణి, నేను నీ దేవుణ్ణి. యాకోబు భయపడకు, ఏ క్రూర మృగాలు ఏమి చేయవు. నిన్ను ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తా, నిన్ను విస్తరింపజేస్తా అని ఆ రోజు మరి అతను కలలో మాట్లాడుతున్నాడు దేవుడు. పొద్దునే లేచి చూస్తే నిజంగా ఇది ఈ మందిరం దేవుని మందిరమే కానీ వేరొకటి కానే కాదు అని యాకోబు చెప్పి అయ్యా నన్ను ఆశీర్వదించు అని. ఆల్రెడీ ఇంకా ఆశీర్వదించేదేముంది. ఇస్సాకు ఎప్పుడైతే ఆశీర్వదించాడో అప్పుడే అతనికి ఆశీర్వాదాలు స్టార్ట్ అయినాయి. శత్రువుల నుంచి విడిపించడం మొదలుపెట్టాడు.
మరి దీవించడం మొదలుపెట్టాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే మరి మెలకువగా ఉండి అంత ఆహారం టైంకి పెడతారో వారు ధన్యులు అని బైబిల్లో ఉంది. ఇస్సాకుకి యాకోబు పెట్టాడు కాబట్టి మరి యాకోబుకి అంత ఆశీర్వాదం ఉంటే మనకి ఎంత ఆశీర్వాదం ఉంటుంది. ప్రభువుల దీవించునుగాక. మళ్ళీ ఇప్పుడు కూడా దానికి ఒక ఆమె చెప్పుకొని రెండు మీరే. ఈ యాకోబు మొత్తం తీసుకెళ్ళిపోయి మొత్తం మీరు గంపలు గంపలు తీసుకువెళ్ళిపోయేలా ఉంటారు. ఏషావుకి ఆశీర్వాదం మిగిలినట్టు నాకు మిగిలేలా లేదు ఈరోజు. ప్రభువులు దీవించునుగాక. ప్రభువులను ఆశీర్వదించునుగాక. మరి చూడండి, అందుకని ప్రభు ఈ కడవరి రోజుల్లో మరి అప్పట్లో ఇస్సాకు దగ్గర ఆశీర్వాదాలు అయిపోయినాయి, కానీ ఈ రోజుల్లో నువ్వు ప్రతిరోజు ఏ సమయంలోనైనా సరే, మధ్యరాత్రులైనా అర్ధరాత్రులైనా ప్రారంభమైన ముగింపైన ఎండలోనైనా కష్టాల్లోనైనా నువ్వు మొరబెడితే ప్రభువు ఆశీర్దిస్తాడు. ఇస్సాకు దగ్గర అయిపోయినాయి, కానీ యేసు దగ్గర ఆశీర్వాదాలు అయిపోవు. హల్లెలూయా. మరి అప్పట్లో మరి యాకోబు ఆహారం పెట్టారు. ఈ రోజుల్లో మన గురించి దైవజనులు కానీ విశ్వాసులు కానీ గురించి బైబిల్లో దేవుడు ఏమిటంటే, ఏ దాసుడైతే మెలకువగా ఉండి సమయానికి అంత ఆహారం పెడతాడో ఆ దాసుడు ధన్యుడు, అతని యావదాస్తి మీద నేను నియమిస్తాను అని అంటాడు. ప్రభురాకుల్లో విశ్వాసులైన సేవకులైన అలాంటి స్థితిలో ఉందురుగాక. నేను చెప్పేది ఏంటంటే, మనం ఇలాంటి మందిరంలో ఒకరినొకరు ఆస్వాదించుకోవడమే తప్ప అరుచుకోవడం కరుచుకోవడం ఉండొద్దు. మరి ఇది ఒక పొలం లాంటిది. ఇస్సాకు పొలమైన, బోయాజు పొలమైన, షారోను పొలమైన అక్కడ ఒకరినొకరు ఏం చేసుకునే వాళ్ళు ఆస్వాదించుకుని. చెప్పండి పక్కన ఉన్న వాళ్ళతో, ప్రభు నన్ను దీవించుడుగా కానండి. పురుషులు బయట కూడా ప్రభు నన్ను దీవించుడుగా కానండి. హల్లెలూయా. కనుక ఎవరో చిన్నగా కోపపడ్డారని చెప్పేసి మరలా కోపడము లేకపోతే దెబ్బలాటలకు రావడము ఉండొద్దు. సంఘం మనది మరి పాకిస్తాన్ ఇండియా పోటీ కాదు ఇది కదా. మనమంతా ఒకటే క్రీస్తు సంఘం. కనుక సంఘములో మనం ఒకరినొకరు ఆశీర్వదించుకొని దీవించబడదుముగాక. హల్లెలూయా. మీకు రాత్రి కొంత వాక్యం చెప్తాను. సిస్టరు అయ్యా ఒక తేదీ అయ్యా ఒక తేదీ అని సిస్టర్ ఫోన్ చేస్తూ ఉంటే మరి ఇస్తా ఇద్దాం అనుకుంటున్నా. మనుగురు వాళ్ళు అక్కడ ఇక్కడ వీళ్ళంతా ఆ తేదీలు తీసేసుకుంటూ ఉన్నారు. ఇంచుమించు సిస్టర్ ఒక 2 నెలల నుంచి అడుగుతున్నారు. 2 నెలల 4 నెలల సిస్టర్ 4 నెలల నుంచి అడుగుతున్నారు. నాకేమో తేదీలు దొరకక ఇక మొన్న దొరికింది. అది కూడా మళ్ళీ మా సిస్టర్ని ఇద్దామని చెప్పేసి ఆ కూటాల్లో ఈ కూటాల్లో ప్రార్థనలకు వెళ్ళి సిస్టర్ కూడా మర్చిపోయాను, తేదీ కూడా మర్చిపోయాను. మరలా మధ్యలో ఇక సిస్టర్ చేద్దామని చేస్తూ నా సెల్ ఏమో అప్పుడే దానికి రోగం వచ్చింది. 2 సెల్లు ఉంటాయి, ఒక చిన్న సెల్లు డబ్బా సెల్లు, ఇంకోటి ఏమో స్మార్ట్ ఫోన్. దానికి పాడైపోయింది. ఆ నెంబర్ ఉంది కానీ ఈ నెంబర్ లేదు. మధ్యలో పాపం చేసి అలిసిపోయారు. మరలా ఈ మధ్య సిస్టర్ గారు ఎవరినో మరి అడిగారో ఎవరిని అడిగారా అది ఆ నెంబర్తో ఫోన్ చేస్తే అప్పుడు ఒక వారం క్రితం ఇచ్చినట్టున్నాను. వారమా 10 రోజులు 10 రోజుల క్రితం ఇచ్చాను. మరి ప్రార్థన చేస్తున్నా ఇద్దామనుకున్నా కానీ ఏదో ఒక తేదీ ఉండడం వల్ల ఇవ్వలేకపోయాను. మరి ఇలాగా ఈ రోజు మీ దగ్గర రావడం ఎంతో సంతోషం. రేపు ఉదయకాలం పెళ్ళి ఉంది మరలా ఒక చర్చిలో ఒక బిలీవర్ది. అయినా ఒక తేదీ ఎలాగైనా సరే ఇద్దాం, ఈరోజు అక్కడ అడుగు పెడదాం అనుకున్నా. అయినా మళ్ళీ ఇంకొక ఆటంకం, కార్లు నడిపించే డ్రైవర్లు దొరకట్లేదు. మరి ఎంఎంయూసీ కమిటీలో పాస్టర్ గారు సెక్రటరీ గారు మనుగురికి మరి దైవజనం ఒకసారి ఫోన్ చేశాను. అయ్యగారు వస్తే కదులుతా కారులో, లేకపోతే బస్సు ఎక్కి అర్ధరాత్రి 12 అయినా ఇక్కడికి వస్తా. హల్లెలూయా అని అనుకొని అయ్యగారికి ఫోన్ చేయగానే ఇక మాట మాట్లాడకుండా నేను వచ్చేస్తా అన్నాడు అయ్యగారు. అప్పుడు చాలా సంతోషం, ప్రాణం తెప్పరిల్లింది. ఎండలోనైనా బస్సు ఎక్కి వద్దాం అనుకున్నా కానీ సేవకులు వచ్చారు. మరి ఈ రోజున అంటే అదొక ఆటంకం అన్నమాట. నేనేమో దానికి ముందు పంజాబ్ వెళ్ళి 5-6 రోజులు దాటిపోయింది. నిన్ననే మనుగోలు చేరుకున్నా పంజాబ్ నుంచి. మరి వచ్చేసరికి డ్రైవర్లంతా కూడా స్ట్రైక్లో ఉన్నారు. మరి ఈ రోజున ఇలా రావడం దేవుని చిత్తం అని ప్రభుని మయంపరిచాను. నేను రావడం దేవుని చిత్తం.
మిమ్మల్ని చూడడం దేవుని చిత్తం. ఆ మధ్య ఎప్పుడో మీ దగ్గరికి 10 సంవత్సరాల క్రితం అనుకుంటా వచ్చింది. మీ మధ్య అంటే ఇక్కడ కాదు కదా, ఇంకో దగ్గర రాఘవపూర్ అటు వచ్చినట్టున్నా. మన 10 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాల క్రితం వచ్చాను. అది 2003వ సంవత్సరంలో వచ్చారు. మళ్ళా ఇప్పుడు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి కొంత దేవుని వాక్యాన్ని మనం విందాం. నిర్గమాకాండం మరి దయచేసి 14వ అధ్యాయం 13వ వచనం చదువుతారు ఒక్కసారి. మూల వాక్యం ఇక్కడ ఈ నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఈ 12వ వచనం మీరు ఎంత చదివారు ఇప్పుడు? 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం, 13, 14, 15 వచనాలు ఈ 14వ అధ్యాయం నిర్గమాకాండంలో వ్రాయబడ్డ మాటలు చాలా ముఖ్యమైనవి. దాంట్లో ఈ మరి 14, 15 వచనాలు చదువుతూ ఉంటే మీరు ఊరకనే నిలవబడి ఆయన రక్షణ చూడండి అంటాడు. మీరు నోరు తెరవద్దు, మీరు గొడవ పెట్టుకోవద్దు, అరవద్దు, కరవద్దు, దెబ్బలాడవద్దు. వాళ్ళు అలాగే లేస్తూ ఉంటారు, తాసుపాములాగా, నాగుపాములాగా పుస్సులు కొడుతున్నా మీరు మాత్రం నోరు తెరవద్దు. వాళ్ళు చెప్పే అవిశ్వాసపు మాటలు వినొద్దు. వారి యొక్క అపవిత్రమైన మాటలు, మిమ్మల్ని నిరుత్సాహపరిచే మాటలు వినొద్దు. ప్రారంభం నుంచి మీరు నిరీక్షణ కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు, ధైర్యం కలిగి ఉన్నారు. విశ్వాసము ధైర్యం వలన కలిగే ఉత్సాహం తుదమట్టుకు ఉంచండి. మీరు ఈ రక్షణ నేనిచ్చే మీకు చూపబోయే రక్షణ మీరు ఊరకని నిలబడి మౌనంగా చూడండి. మీరు మౌనంగా ఉంటే వాళ్ళందరితో నేను మాట్లాడతాను. మీ మీదకి లేస్తున్న వాళ్ళతో నేను నోరు తెరిచి మాట్లాడతా. మీరు ఊరకనే ఉండకుండా నోరు తెరిచారంటే మీరు రక్షణను చూడలేరు, రక్షణ పొందలేరు, మీరు రక్షించబడలేరు, మీరు ఉగ్రత నుంచి విడిపించబడలేరు, ఆపదల్లో నుంచి విడుదల పొందలేరు. మీరు నోరు మూసుకుంటారా? సరే నేను తెరుస్తా. మీరు తెరుస్తారా? నేను నోరు మూసుకుంటాడు యేసయ్య ఎప్పుడైనా. ఇప్పుడు చూడండి, న్యాయ విమర్శన సభలో యేసయ్య ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడా? నోరు తెరిచాడా? యేసయ్యే న్యాయం కోసం ప్రాకులాడలేదు, మౌనంగా ఉన్నాడు. మరి నోరు తెరిసే సమయం కూడా యేసయ్యకు వచ్చింది. ఇదిగో నువ్వు నోరు తెరిస్తే ఈ మరణం నుంచి తప్పిస్తా అన్నాడు. కానీ తర్వాత అంటాడు, నువ్వు రాజువా? యూదులకు రాజు అని అందరూ చెప్పుకున్నారు. నువ్వు రాజువా అంటే అవును నువ్వు అన్నట్టే రాజుని. హల్లెలూయా. ఏమన్నాడండి? అప్పుడు నోరు తెరిచాడు. యేసయ్యకి ఎప్పుడు నోరు తెరవాలో తెలుసు, ఎప్పుడు నోరు మూసుకోవాలో తెలుసు. బ్రతకడానికి ఆయన నోరు తెరవాల్సిన అవసరం లేదు, సంపాదించుకోవడానికి నోరు తెరవాల్సిన అవసరం లేదు, ఏవో పోగు చేసుకోవడానికి, ఏవో వెనకాల వేసుకోవడానికి ఆయనకు అవసరం లేదు. ఆయన వచ్చిందే ప్రపంచంలో ఉన్న కోట్లాది ప్రజల యొక్క రక్షణ కొరకు. ఏం చేయాలి? ప్రాణం పెట్టాలని. కానీ అక్కడ సాతాను ఎవడో ఒకళ్ళు దూరి మరి నోరు తెరిస్తే మాట్లాడుతున్నప్పుడు నోరు తెరచడానికి యేసయ్య ఇంకేముంది? మనకు రక్షణ దొరకదు. ఈ రోజున ఇలా మందిరం ఉండేదా? దైవ సేవకులు వెంకటస్వామి అయ్యగారు, సొలభమ్మ గారు రక్షించబడి ఇన్ని ఆత్మలు రక్షణలో నడిపించేవాళ్ళ? యేసయ్య మౌనంగా ఉన్నాడు కాబట్టి. ఈ రభసంత ఎందుకు? మామూలుగా ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా నీ చిత్తమైతే ఈ పాత్ర తొలగించయ్యా, కోట్ల మంది యొక్క ఈ చిరక లేదా ఈ చిరక కదేంటది, ఈ భయంకరమైనటువంటి దీన్ని నేను తాగలేకపోతున్నా, నేను మరణించాలా అన్నట్టుగా నీ చిత్తమైతే తప్పించినాడు. కానీ ఇక్కడ మాత్రం ఆయన తప్పించుకోలేదు. నా ప్రాణం పెడతా, సిలువలో వేలాడతా అని యేసయ్య మౌనంగా ఉన్నాడు. అలాగే మన స్థితి, మన జీవితాల్లో ఇంత గొప్ప రక్షణ ఆయన మనకు చూపించాలని ఆశిస్తున్నాడు. ఆయన రక్షణ చూపించాలంటే మనము శత్రువులు మన మీదకి లేచినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఊరకని నిలబడి ఆయన చేసే అద్భుత కార్యాలు చూచుదువుగాక, ఆశ్చర్య కార్యాలు చూచుదువుగాక, రక్షణ కార్యములు గ్రామాలలో
ఈ చుట్టూ ఉన్న పల్లెలలో ఈ సంఘము చూచురుగాక. చెబుదాం హల్లెలూయా. మనం నోరు పరేసుకోవడం, ఎవరో లేస్తూ ఉంటే నిందలు, నీలాభ నిందలు వేస్తూ, లేకపోతే ఏవో చెప్తూ ఉంటే మనం నోరు తెస్తే ప్రయోజనం లేదు. కానీ మౌనంగా ఉండి వేసేలాగా ప్రార్థన చేస్తే 4 ఆత్మల్ని రక్షణలో నడిపించుకుంటాం. మరి రక్షించబడిన నీవు నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. ఎంత అద్భుతమైన మాట. ఊరకనే నిలిచి ఉండి రక్షణ చూడని మాట ఎంత అద్భుతం కదండి. ఇలాంటి మాట బైబిల్లో ఒక చోటు ఉంటుంది. మీకు తెలుసా? కనెక్ట్ అయ్యారా వాక్యానికి? ఏముంటుంది? 91వ కీర్తనలో. ఇంకా క్లూ ఇచ్చినా దొరకలేదా మీకు? చివరి వచనంలో 91వ కీర్తన చివరి వచనంలో నా రక్షణ అతనికి చూపిస్తాం. హల్లెలూయా. నా ప్రభావం ఫరోకి చూపిస్తాం, కఠినపరుస్తా, ఆ తర్వాత మిమ్మల్ని విడిపిస్తాడు. అయినా మరలవాడు వెంటాడినా మీరు మాత్రం సనగొద్దు, గొనగొద్దు, విశ్వాసం పోగొట్టుకోవద్దు. అలాగే ఉండండి. నేను రక్షణ, అద్భుతమైన రక్షణ చూపించి నా మహిమను మీకు చూపిస్తా. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. ఆ ఒక్క మాట చదవండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం ఎన్నో వచనం? అదొక్క మాట మాత్రమే. నిలిచింది చూడండి. మీరు ఊరకనే నిలిచుండి ఏం చూడమన్నాడు? రక్షణ. దేవునికి స్తోత్రం. మరి చూడండి 13వ వచనంలో వాళ్ళంతా అంటున్నారు, అప్పటిదాకా పసుక పండుగ చేసుకున్నారు ఐగుప్తులో, చేదుకూరలు కూడా తిన్నారు విసుక్కోకుండా. మరి ఇంటికి ఒక గొర్రె తెచ్చుకొని ఆ ఇంటి వాళ్ళు తినాలి. ఇంటి వాళ్ళు సరిపోకపోతే మరి పొరుగు వాళ్ళని కూడా తీసుకొస్తే అందరు కలిసి తినాలి. అంటే మందిరము ఇంకా ఖాళీగా ఉంటే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మందిరానికి తీసుకొని రావాలని ఆ మాటకి అర్థం. అంతా పండగ చేసి అంతా అయిపోయిన తర్వాత ఎర్ర సముద్రం దాకా వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు? ఈ 13వ వచనంలో ఇదిగో మోషే అంటున్నాడు. అప్పటిదాకా మోషే అయ్యగారు అయ్యా అని అన్న వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు మోషే ఒళ్ళు దగ్గర పెట్టుకో, నీకు ఐగుప్తులు ఏం చెప్పేమో ఇక్కడ నీకు అదే చెప్తున్నా అని అంటున్నారండి. అప్పటిదాకా ఏమన్నారు? అయ్యగారు అని పాదాలు పట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఐగుప్తులో నీకు ఏం చెప్పేమో అదే చెప్తున్నా. ఏం చెప్పారు? మేము యేసు ప్రభుకు దాసులము, యెహోవా దేవునికి, పరిశుద్ధాత్మనికి, త్రియేక దేవునికి దాసులం అవం. మేము ఐగుప్తులకే దాసులం అవుతాం. ఐగుప్తులు ఏదో చెప్పామో ఇక్కడ అదే చెప్తున్నాం. ఓ మోషే మేము వెళ్ళిపోతాం. అదిగో ఆ రథాలు వచ్చేసినాయి. దాని శబ్దం వింటుంటేనే మా గుండెలు తరుక్కుపోతున్నాయి, దడదడలాడుతున్నాయి, భూమి భూకంపం కలుగుతుంది. వాళ్ళు వచ్చారంటే ఇంకేమైనా వాళ్ళు చంపేస్తారు, మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలేయని మోషేమో తిరగబడుతుంది. అక్కడ దాకా పండుగ చేసుకొని ఎక్కడికి వచ్చారండి? ఎర్ర సముద్రం దాకా వచ్చి ఏమన్నారు? అక్కడున్న విశ్వాసం ఏమైంది? అక్కడున్న భక్తి ఏమైంది? అక్కడ యేసయ్య శరీరానికి గుర్తుగా ఉన్న ఆ గొర్రెను వధించి తిన్నారే, ఆ విశ్వాసం ఏమైంది? వెంటనే అక్కడ ఉన్నటువంటి ఐగుప్తులను చూడగానే ఏమైపోయారు? మేము ఎవరికి దాసులం అవుతాం అంటున్నారు. 13వ వచనం చదవండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ అధ్యాయం 14వ అధ్యాయం 13 త్వరగా. అందుకు మోషే నేను చెప్పేది 13వ వచనం. 13ఏనా? 12 కదా? 12వ వచనం చదవనా? 12వ వచనం చదవండి. అదిగోండి 12వ వచనంలో మీరు నా జోలికి రావద్దు, ఓ మోషే, ఓ అహరోన్, ఓ విశ్వాసులారా. అంటే విశ్వాస కాదన్నట్టు ఒక గుంపు తయారయ్యారు. వీళ్ళు దేవుని బిడ్డలు కాదన్నట్టు, పసుకా పండుగ మేము చేసుకోలేదన్నట్టు చేసుకొని కూడా ఇదిగో మేము ఐగుప్తులో ఏది చెప్పామో ఇక్కడ కూడా అదే చెప్తున్నామని అంటున్నాడు. చదవండి. ఐగుప్తులో ఏది చెప్పామో ఓ మోషే నీతో చెప్పిన మాట ఇదే కదా. ఐగుప్తులకు దాసుల మగుటే మేలని చెప్తున్నారు. ఐగుప్తులో చెప్పారంట
కానీ పాపం మోషే వాళ్ళు రక్షించబడాలి, నశించిపోకూడదని తన జీవితం అంతా బ్రతుకంతా కూడా ధారపోసి వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఎంతో చేసిన అయినా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నేను ఐగుప్తులు ఏది చేసి చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నా. ఏం చెప్పాడంటమ్మా? ఐగుప్తులు ఏం చెప్పారు? మేము ఐగుప్తీయులకే దాసులం అవుతున్నాం అక్కడ చెప్పాము. నువ్వేమో ఎక్కడి దాకా తీసుకొచ్చావు బలవంతంగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఇక్కడ కూడా అదే చెప్తున్నా, మేము ఐగుప్తులకే దాసులం అవుతాము అని అంటుంటే మోషే అక్కడ అలా ఉండగానే దేవుడు పరలోకంలో నుంచి మాట్లాడుతున్నాడు. ఇదిగో నా పిల్లలారా, ఐగుప్తులారా, నా బిడ్డలారా, నేను ఐగుప్తు నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చింది, ఎర్ర సముద్రం దాకా తీసుకుని వచ్చింది. మిమ్మల్ని ఎర్ర సముద్రం దాటిద్దామని, ఇజ్రాయేల్ దేశానికి తీసుకెళ్దామని, కనానుకి తీసుకెళ్దామని. మీరు నాకే దాసులు, మీరు ఐగుప్తులకు దాసులు కాదు, మీరు నా దాసులు. ఐగుప్తులో నుంచి మిమ్మల్ని విమోచించి తీసుకుని వచ్చిన తేబడిన నా దాసులు అని దేవుడు అంటుంటే, లేదు మేము ఐగుప్తులకే దాసులం అని తండ్రి అయిన దేవునికి, పరిశుద్ధాత్మనికి, యేసయ్యకి అదే మాట చెప్తున్నారండి. మోషేకి అదే మాట చెప్తున్నారు, మేము ఐగుప్తులకే దాసులం అవుతాం, కానీ మేము నువ్వు ఎంత దేవుడు అయినా దాసులం కాదన్నట్టుగా ఆయన హస్తబలం చేత వాళ్ళందరినీ బాహుబలం చేత తీసుకొని వస్తే నా దాసులు మీరు అని తండ్రి అయిన దేవుడు అంటుంటే మాట్లాడుతుంటే వినట్లేదు వాళ్ళు. లేవియకాండం 25వ అధ్యాయం 55వ వచనం, లేవియకాండం 25వ అధ్యాయం 55వ వచనంలో తండ్రి పరలోకంలో వచ్చి మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు నా దాసులు, మీరు నా దాసులే, ఇశ్రాయేలు నాకే దాసులు, నా దాసులు, హల్లెలూయా అని దేవుడు మాట్లాడుతున్నా కూడా ఈ కింద నుంచి ఇశ్రాయేలు ఏమంటారంటే దేవుని పిల్లలు ఏమంటున్నారు? లేదు మేము ఐగుప్తులకే దాసులు అవుతాం. అరే మళ్ళా దేవుడు మాట్లాడుతున్నాడు లేవియకాండం 25వ అధ్యాయం 55వ వచనంలో, లేదు నా దాసులే అని కన్నీళ్ళు పెట్టుకొని చెప్తున్న దేవుడు వినట్లేదండి. అంటే ఒక ఐగుప్తుడు కనబడగానే, ఒక ఫరో కనబడగానే, ఫరో రథాశ్వములు కనబడగానే భయపడిపోయి వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, మేము దేవునికి అవ్వము దాసులం, నీకు అవ్వం, ఐగుప్తులకి అని ప్లేట్ మార్చేస్తున్నారు. ఈ రోజున పాత స్నేహితులు కనబడగానే, పాత భయంకరమైనటువంటి శక్తులు కనబడగానే, పాత బంధువులు కనబడగానే, పాత ఫ్రెండ్స్ కనబడగానే, లేకపోతే ఒక ఉగ్రరూపమైనటువంటి పరిస్థితులు, కుటుంబం అయోమయం అయిపోయే పరిస్థితి, లేకపోతే అవమానాలు కలిగే పరిస్థితి, లేకపోతే తెచ్చుకున్న ఐశ్వర్యం పోగొట్టుకునే పరిస్థితి, ఉన్న ఇల్లు పోగొట్టుకునే, ఉన్న భూములు పోగొట్టుకునే పరిస్థితులు వచ్చేలాగున్నాయని చెప్పేసి మరలా ఆ పాత సిగరెట్కే చెప్పండి, ఆ పాత రహస్య స్థలానికే చెప్పండి, ఆ వ్యభిచార కొంపకే, ఆ పాత వేశ్య గృహానికే, లేకపోతే వెనుకున్న వాటికే, ఆ పాత ఫ్రెండ్స్ బీరు, చల్లటి బీరు, నువ్వు ఇవ్వద్దు ఫ్రెండ్ అంటాడు ఒకడు వచ్చి, విశ్వాస దగ్గరికి వచ్చి, ఇది ఎండాకాలం మే నెల, చల్లటి బీరు తాగిస్తా, నీకు మంచి తునకలు పెడతా, మంచి రోస్టులు పెడతా, చికెన్ రోస్టులు, ఆ రోస్టులు తిందాం రా అనగానే వెంటనే మారిపోయి ఏమైపోతున్నారు? వాడు పెట్టే సారాగా దాసుని అవుతా, వాడు వేసే తునకలకే దాసుని అవుతా, వాడిచ్చే డబ్బులకే దాసుని అవుతా అని చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా. ఎంత అపాయకరమైనటువంటి సమయం. సావైనా పర్వాలేదు, సచ్చినా పర్వాలేదు, ప్రాణం పోయినా పర్వాలేదు, నేను యేసయ్యకే దాసుని అవుతా. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపడతా. ఈరోజు ఎన్నో ప్రలోభాలు పెట్టే, ఎందరో డబ్బులు ఇచ్చే, ఎందరో ఆహారం పెట్టే, ఎన్నెన్నో పనులు చేసి లోకంలోకి లాగుతున్న పరిస్థితుల్లో నువ్వు లోకంలోనికి వెళ్ళొద్దు. నేను పాత అలవాట్లకి, పాత ప్రభావాలకి లోనవుతానని చెప్పకుండా ఎన్ని వచ్చినా నేను యేసయ్యకే దాసుని అవుతాను చెప్పాలి. హల్లెలూయా. బైబిల్లో పేతురు ఉన్నాడు కదండి, అతను నూతిలో కప్పు లాంటి వాడిని, ఏటిలో చేపట్టి వాడిని అని పాడుకుంటుండేవాడు. అయితే అతను ఎప్పుడు కూడా నేను ఐగుప్తుకే దాసుని అవుతా, లోకానికే దాసుని అవుతా, సైతానికే దాసుని అవుతా అని ఎప్పుడు చెప్పలేదు. అయ్యా నేను నీ దాసు అన్నాడు. హల్లెలూయా. నేను కళ్ళుకే దాసుని అవుతా అనలేదు. కళ్ళు దాసు కాదు, సారా దాసు కాదు. ఏ దాసులు అయ్యాడండి? యేసుదాసు. గాలి వానొచ్చే
నడియేటిలోన మహిమ చూపించినావే. ఏమాడండి? యేసో ఎంత వరాల మనసు నీది చిత్రాలుగా విన్నానయ్య ఊసు బ్రతుకే హైలెస్సో యేసో పలికే నీదాసో బ్రతుకే హైలెస్సో యేసో పలికే నీదాసో. ఏమన్నాడండి? ఏ దాసు అన్నాడు? నేను నీ దాసు. మరి ఐగుప్తులు ఏ దాసు అవుతారంట? ఐగుప్తులకే దాసులు. ఐగుప్తులు కనబడ్డప్పుడు, వారు పంపినప్పుడైతే పర్లేదు అనుకున్నారు. రాగానే మరలా అదే శ్లోకం మాట్లాడుతున్నారు. కనుక లోకంలో పాతవి ఏవి కనిపించినా రమ్మని పిలిచిన వెళ్ళకుందురుగాక. చెబుదాం హల్లెలూయా. మరి నిర్గమాకాండంలో అదే అధ్యాయంలో ఆ 14వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటే, అప్పటిదాకా వీళ్ళు భయపడిపోతున్నప్పుడు వెంటనే అంటే ముందుండి దేవుడే యేసుప్రభే మరి ఆయన మేఘస్తంభమై మరి ముందుండి నడిపిస్తున్న ఆయన, అగ్నిస్తంభమై నడిపిస్తున్న ఆ ప్రభు, అగ్నిలో ఉండి మేఘంలో నడిపిస్తున్న ఆ దేవుడు, ముందున్నటువంటి దేవుడు ఆ యేసయ్య వెనకాల ఉన్నటువంటి ఫరో సైన్యాన్ని ఆపలేడా? ఒక గుంపు అంతా తయారై మేము ఐగుప్తులకే దాసులం అవుతామంటే ఎంతో లక్షల మంది, ఇంచుమించు 30 లక్షల మంది, 6 లక్షల కాల్బలం కలవరపడిపోతున్న ఆ సమయంలో వెంటనే మరి ప్రభు యేసయ్య పైనుంచి తండ్రి దేవుడు మాట్లాడుతుంటే మీరు నా దాసులే అని వెంటనే యేసు ప్రభు మేఘంలో ఉండి అగ్నిలో ఉండి మాట్లాడుతున్న దేవుడు దూతగా ఆ రోజున సస్యరుడుగా కాకుండా శరీరంతో కాకుండా ఒక దూత వలె ఆయన ముందున్నటువంటి యేసయ్య అగ్నిస్తంభముగా వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళు రాకుండా ఆపిడండి. చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దా. మహిమ చూపించలేదా? ఎంత అద్భుతమైన దేవుడు. అందుకని లోకం నిన్ను బెదిరించవచ్చు, లేకపోతే పరిస్థితులు నిన్ను కలవరపెట్టవచ్చు. అలాంటి పరిస్థితుల్లో భయపడకుండా ధైర్యంగా ఉండండి. ఊరకనే ఏమన్నాడు మోషే? ఇదిగో నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తీయులను ఇక చూడరు. ఏమన్నాడండి? చూడరు. ఒక్కొక్కడు పీనుగుల్లా తేలుతారు అంతే. రథాలన్నీ కూడా రథ చక్రాలు ఏమైపోతాయి? ముక్క చెక్కలైపోతాయి. నేడు చూస్తున్న ఐగుప్తీయుల్ని చూడరు. నేడు చూస్తున్నటువంటి ఈ దుష్ట ప్రభావాలు మిమ్మల్ని పీడిస్తున్న దుష్టాత్మలని ఇక చూడరు. నేడు మీరు చూస్తున్న సాతాను బంధకాల కట్లు తెగునుగాక. హల్లెలూయా. ఇక చూడకుందురు. ఏ కట్ల చేత, ఏ బంధకాల చేత, ఏ సంసోన కట్లు, ఏ కుల కట్లు, చీకటి కట్లు, మత కట్లు, చేతబడి కట్లు, సర్పకట్లు, ఏ కట్లతో మీరు ఇబ్బంది పడుతున్నారో యేసు నామములో చూడరు. కట్లు తెగునుగాక, చీకటి లయమగునుగాక. చెబుదాం హల్లెలూయా. నేడు చూస్తున్నా ఇవన్నీ ఇక ఉండవు. అయితే ప్రభు మీద మీరు నమ్మకం పెట్టుకుంటే ఆయన మహిమ చూపిస్తాడు. మహిమ చూపించినావే, గాలి వానొచ్చే నడియేటిలోన. ఈరోజు వచ్చిందా వాన? తడిసిపోయినాయా? ఇవన్నీ తడిసిపోయినాయా? మరి ప్రభు మహిమ చూపించడం లేదా? హల్లెలూయా. మరి నేను కూడా రాలేనేమో అనుకున్నా. ప్రభు వచ్చేలా చేశాడా లేదా? యేసో ఎంత వరాల మనసు నీవి చిత్రాలుగా విన్నానయ్యా ఊసు బ్రతుకే హైలెస్సో యేసో పలికే నీదాసో బ్రతుకే హైలెస్సో యేసో పలికే నీదాసో. యేసో ఎంత వరాల మనసు నీది చిత్రాలుగా
బ్రతుకే హైలేసు పాడదాం. యేసు పలికే నీ దాసు పాడదాం. బ్రతుకే హైలేసు యేసు మహిమే హైలేసు. గాలి వానొచ్చి నడియేటిలోనా నా వాళ్ళాడరా మహిమ చూపించినావే. నిన్ను పొగడంగా నేనెంత వాడా, నీటి మడుగుల్లో చాపంటి వాడా, నా దారి గోదారిలో మరిపే హైలేసు యేసు మరిపే హైలేసు హైలేసు యేసు మరిపే హైలేసు పలుకుదాం. యేసు ఎంతో వరాల మనసు ఇది చిత్రాలుగా ఊసు మహిమే హైలేసు. యేసు మరిసే హైలేసు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అందుకని మనం ఎవరికి దాసులుగా ఉండాలి? యేసే దాసులుగా ఉండాలంటే కలవరాలు కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. కానీ వాళ్ళకి భయపడిపోయి వాళ్ళ దాసులం అయిపోతామని అనవద్దు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, ఏం చేయకూడదు? చెప్పొచ్చు కదా మీరు కూడా ఒక మాట. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయకూడదు? భయపడవద్దు. తర్వాత ఇంకేం చేయకూడదు? కలవరపడదు. ఇంకేం చేయొద్దు. అమ్మా ఇప్పుడు నోరు తెరవచ్చు. అలాంటి గొప్ప అరుస్తున్నప్పుడు మాత్రం మౌనంగా ఉండాలి. ఆయన రక్షణ చూపిస్తాడా? ఇంకేం చేయాలి? చెప్పండి. తర్వాత ఏం చేయాలి? బయట ఉన్న సహోదరులు ఒకసారి గట్టిగా మీరు చెప్పకండి అమ్మా. బయట ఉన్న వాళ్ళు గట్టిగా ఒకసారి హల్లు చెప్పండి. హల్లెలూయా. కలిసి చెబుదాం. హల్లెలూయా. చెప్పండి. ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు యెహోవా నా కాపరి నాకు అంతా లేమే అనకుండా ఉండాలంటే, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ఉండాలంటే ఏం చేయాలి? కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? ఏం చేయకూడదు చెప్పండి? అప్పు చేయకూడదు. ఏం చేయకూడదు? అప్పు చేయకూడదు. ఎందుకు అప్పు చేశారంటే మీరు ఏ దాసులు? ఐగుప్తు దాసులు. అప్పు తీసుకునేవాడు అప్పిచ్చేవానికి అంతే. ఇట్లాంటి ఒక అరడజన్ ఉన్నాయి క్రైస్తవులు చేసే పనులు కదండి. మనం వడ్డీకి ఇవ్వద్దు, వడ్డీకి అప్పు తీసుకోవద్దు. నాకు ఒక 2.5 లక్షలు అప్పు ఉండేది పూర్వం, చాలా కాలం క్రితం. అయితే దానికి వడ్డీ కడుతుండేవాడిని. విశ్వాసులు కష్టపడి చెమట వచ్చినటువంటి డబ్బు అది. వాళ్ళకి కడతా ఉంటే అప్పుడు నాకు బాధ అనిపించింది. అయ్యో దశం బాగా ఇస్తుంటే ఈ వడ్డీ అప్పు చేసి మరి వాళ్ళకి ఇచ్చేస్తున్నా అని ఒక రోజున పశ్చాత్తాపడినారు. గదిలోనికి వెళ్ళి ఎవరికి చెప్పకుండా మరి నా జేబులో ఉన్నవన్నీ ఇచ్చేసి రూమ్లోకి వెళ్ళిపోయాను. ప్రార్థన చేసుకుంటా ఉన్నా. దేవా, నేను దరిద్రపు ప్రార్థన చేయలేదు, మంచి ప్రార్థన చేశాను. కొంతమంది అప్పు నుంచి విడిపించయ్యా విడిపించయ్యా అని ప్రార్థన చేస్తారు. అది దరిద్రపు కొట్టు ప్రార్థన. అలా చేయకూడదు. ఇంకా అద్భుతమైన ప్రార్థన మీకు చెప్తా. మామూలుగా అయితే రోమపత్రిక 8వ అధ్యాయంలో 26వ వచనంలో మీరు ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు. నుచ్చరింప సఖ్యం కానీ మురుగులతో ఎలా చేయాలో మీకు ప్రార్థన తెలియదు అని ఉంది కదా. అలా తెలియక చాలామంది అయ్యా అప్పు నుంచి విడిపించాయా అని అంటే దేవుడు విడిపిస్తాడు. సంవత్సరం దాకా ఇక అప్పు చేయకుండా ఉంటారు. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ అప్పులు చేసేస్తారు. అందుకని ఆ ప్రార్థన ఏ ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. చాలా దరిద్రపు కొట్టి ప్రార్థన. దేవుడు సిలువలో నీ కోసం నా కోసం ప్రేరణటువంటి ఆ రక్తం కాల్చినటువంటి అనుభవాలు ఏంటంటే అప్పు నుంచి కూడా విడిపించాలని, మనల్ని ధనవంతులుగా చేయాలని. హల్లెలూయా. నేను దరిద్రపు కొట్టి ప్రార్థన కాకుండా ఒక దేవునికి సరైనటువంటి ప్రార్థన చేశాను. మరి ఈ రోజున చాలామంది అప్పు నుంచి విడిపించుంటారు, సంవత్సరం దాకా ఉంటారు, మరలా అప్పు చేసేస్తారు. అంతా అప్పిచ్చే వాళ్ళకి ఏమైపోతున్నారు అందరూ? ఇక ఆ సాతాను వాళ్ళని ఏలుతూ ఉంటుంది. ఎంత భయంకరం కదండి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మరి అక్కడ చూస్తే ఒక మరి ప్రవక్తే అప్పు చేసి చచ్చిపోయాడు. ఇప్పుడు అప్పిచ్చినోడు ఏం చేస్తాడంటే, నీ 2 కొడుకులు నాకు దాసులు అంటున్నాడు, నేను తీసుకెళ్ళిపోతా అంటే అప్పుడు ప్రవక్త యొక్క భార్య
అయ్యా నా ఇద్దరు కొడుకులు తీసుకెళ్ళిపోతాడంట, దాసులుగా తీసుకెళ్ళిపోతాడంట, పొలంలో పెడతాడంట, బిచ్చం అడిగేలా చేస్తాడంట అని ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్తే, అప్పుడు నీ ఇంట్లో ఏముందంటే చిన్న నూనె కొండ ఉందంటే, ఇరుగు పొరుగు నాకు అన్ని డబ్బాలు డ్రమ్ములు ఉంటాయి కదా, పాత్రలను తీసుకురా, తలుపు వేసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టు చేసి అవన్నీ నింపమన్నాడు. నిండిపోయి ఆ పొంత తీరిపోయేది. ఇప్పటికీ మరి వారు దీవెనకరంగానే వాళ్ళ సంతానం ఉంది. మరి చూడండి, ఈరోజు ఎందరో అప్పులు చేసి చచ్చిపోతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, అప్పు చేసే వాళ్ళు త్వరగా చచ్చిపోతారు తెలుసా. బైబిల్లో ఉదాహరణ ఉంది కదండి, ప్రవక్త చచ్చిపోయాడు. ప్రవక్త అప్పు చేసి చచ్చిపోయాడు. కొడుకులు 2 ఉన్నారు, భార్య విడిచిపెట్టబడింది. అప్పుడు వాడు వచ్చి నాకు దాసులు ఉంటున్నారు. ఎవరైతే అప్పు చేస్తారో నిద్ర సరిగా పట్టదు, త్వరగా చచ్చిపోతారు. అందుకని ఎవరికైతే అప్పు ఉందో ఆ అప్పు నుంచి త్వరగా విడుదల పొందండి. భూములు ఉంటే అమ్మేసి అప్పు కట్టేయండి. అప్పు చేయకుండా నేను చేసేలా ప్రార్థన చేయండి. హల్లెలూయా. నాకు 2.5 లక్షలు అప్పు ఉంటే ప్రభుకు చెప్పాను నా గదిలోకి. వాళ్ళంతా పాస్టర్ గారు ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయింది, బియ్యం అయిపోయింది, అవి అయిపోయినాయి అంటున్నారు. ఇంకా ఎతకండి ఏమైనా దొరుకుతాయంటే నూకలు దొరికినాయి అంట, ఆ రోజుకి సరిపోయినాయి. మళ్ళీ మనసు అయ్యా అన్నీ అయిపోయినాయి, ఇంకా ఎతకండి అంటే ఏమి లేవంటే కూరగాయ ఎతకనంటే ఎక్కడో 4 దొండకాయలు 4 బెండకాయలు అంత ఉప్పు వేసి మంచిగా మరగబెట్టి వేసుకొని తాగేయండి ప్రార్థన చేసుకొని చెప్పాను. మళ్ళా మరుసటి రోజు నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నా జీవితంలో నేను అప్పు అనేది నేను సచ్చేదాకా చేయనయ్యా అని చెబుతున్న ప్రభుకి. నేను అప్పు చేయనయ్యా, నీ ఒక్కసారి నాకు ఈ జీవితంలో ఉన్న ఈ 2.5 లక్షల అప్పు నుంచి విడిపించయ్యా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ప్రార్థనలు అయిపోయాక బయటకు వచ్చాక ఒక 2 రోజులు 3 రోజులు అయిన తర్వాత ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు, బ్రదర్ మీ అకౌంట్లో 10,000 వేసాను అన్నాడు. ఓకే బ్రదర్, తప్పకుండా ప్రార్థన చేస్తా అన్నా. మరలా మాకు ఒక నిమిషం మాట్లాడగా మళ్ళీ బ్రదర్ మీకు ఏమైనా అప్పు ఉందా అంటున్నాడు. ఆయన ఎక్కడ దగ్గరలో కూడా లేడు. ఏంటి అప్పు ఉందా అంటున్నాడు. నేను నా ప్రార్థన లీక్ అయిందా ఏంటి, నా కిటికీలోంచి పక్క నుంచి పెట్టినాడా అనడానికి పక్కన లేడు. ఇక్కడ తూర్పుకి పడమటికి ఎంత దూరమో అంత దూరంలో ఉన్నాడు ఆయన, ఎక్కడో 7 సముద్రాల అవతల. అప్పు ఉందా అన్నాడు. ఏం లేదు బ్రదర్ అన్న. సంఘానికే చెప్పలే అప్పు లేదని విషయం, అప్పు ఉందో అన్న విషయం. ఏమి లేదు బ్రదర్ చెప్పండి, ఏమైనా ఉంటే చెప్పండి బ్రదర్ అన్నాడు. పీడిస్తున్నాడు. ఒక 50,000 ఉందన్న అంటే 5 స్థలాల్లో 50,000 తీసుకున్నా. వరంగల్లో కూడా ఒక చేట అప్పు తీసుకున్నా, మదిరలో కూడా అప్పు తీసుకున్నా. ఇలాగ అప్పు చేసి ఉన్నా. ఇంకా అతను అన్నాడు ఇంకేమైనా ఉందా బ్రదర్ అంటున్నాడు. ఇంకేం లేదు బ్రదర్ అన్న. ఇంకా పీడిస్తుంటే ఇంకొక 50,000 ఉంటే బ్రదర్. ఇంకా పీడిస్తుంటే మొత్తం 5 చోట్ల 50,000 ఉన్నాయి, 2,50,000 ఉన్నాయి అన్న. అప్పుడు వెంటనే అతను అన్నాడు ఓకే బ్రదర్ అని చెప్పి ఆయన పెట్టేసిన తర్వాత ఆయన నాకు 2.5 లక్షలు అప్పు ఉంటే 5 లక్షలు నాకు వేసాడండి అకౌంట్లో. చప్పలు కూడా ప్రభుత్వం అయిపోయింది. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన చేశాను? దిక్కుమాలిన ప్రార్థన చేశానా? సరైన ప్రార్థన. ఏమని ప్రార్థన చేశాను? నేను సచ్చేదాకా అప్పు చేయను. ఈ ప్రార్థన బాగుందా? అయ్యా అప్పు నుంచి విడిపించు అనేది ప్రార్థన బాగుందా? ఎలా చేసుకోవాలి? మనం చేసే ప్రార్థనలో ఒక మొక్కుబడితో కూడినదై ఉండాలి. హన్నా ఉంది, ఎలా చేసింది? దావీదు ఉన్నాడు, ఎలా చేశాడు? యెఫ్తా ఉన్నాడు, ఎలా చేశాడు? యెఫ్తా అయ్యా యుద్ధంలో జయమిస్తే మీ ఇంటికి వెళ్ళగానే ఏది ముందుకు వస్తే అది అలాగా భక్తులంతా కూడా మొక్కుబడితో ఒక తీర్మానంతో చేశారు. అలాగా నువ్వు తీర్మానంతో చేసుకుంటే దేవుడు నిన్ను అప్పు చేయనీయడు, చేసే దానికి అవకాశం ఇవ్వలేడు. ఆ రోజు నుంచి నేను అప్పు చేయలే. దేవునికి స్తోత్రం. ఒక్క పైసా కూడా నేను ఎవరిని అడుక్కోలేదు. ఇప్పటికీ ఇంచుమించు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాటిపోయి ఉంటుందండి. హల్లెలూయా. అందుకని ఐగుప్తులు ఏమన్నారంటే మేము ఐగుప్తులకే ఎవరు ఇజ్రాయెల్ ఏమంటున్నారు? ఐగుప్తులకే దాసులు అయిపోతాం. ఎంత భయంకరం! అప్పిచ్చేవాడికే దాసులు అయిపోతాం. వాడు తీసుకొని వాడు పీడిస్తూ ఉంటే త్వరగా చచ్చిపోతాం. అప్పు చేసి నిద్ర పట్టకుండా అలాగే జీవిస్తాం. చివరికి ఆ ప్రభావం తండ్రి చచ్చిపోతే ఇంటి వారి మీద ఎంత భారం పడుతుందో. ఒకవేళ భార్య అప్పు చేస్తే మరి భర్త మీద పిల్లల మీద ఎంత భారం పడుతుందో ఒకసారి ఆలోచించండి. మరి ఆ రోజున దేవుడు చెప్తున్నాడు, లేక మోషే చెప్తున్నాడు, ఇదిగో నేడు చూస్తున్న ఐగుప్తుల్ని ఇక ఎన్నడూ చూడరు. ఈ ప్రాంతాలలో మిమ్మల్ని ఇబ్బందికరంగా మరి పీడిస్తున్నటువంటి సర్పశక్తుల బంధాలు ఉన్నాయి. సర్పకట్ల ప్రభావాలు
ఇక చూడరు. ఆమేన్. యేసు నామములో అవి లయమగునుగాక. శబ్దం గట్టిగా ఆమేన్ హల్లెలూయా. మరి యేసు వైపు చూడాలి, ఆయన ఇచ్చే రక్షణ వైపు చూడాలి. ఇరుకులు ఇబ్బందుల్లో మౌనంగా ఉండి మీరు ప్రార్థన చేయాలి. ఒకసారి హన్నా వల్లే మౌనంగా ఉండి ప్రార్థించాలి, పౌరుషుల వల్లే స్వరమెత్తి ప్రార్థన చేయాలి. మరి పరిశుద్ధ గ్రంథంలో మీకు కొన్ని వచనాలు చూపిస్తాను. రోమా పత్రిక మరి 5వ అధ్యాయం 9వ వచనం, అలాగే రోమా పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదివితే, ఇదిగో మిమ్మల్ని నా రక్తము చేత దాస్యము నుంచి విడిపించాను. ఇప్పటి వరకు మీ అవయవాలు మరి పాపమునకు దాస్యముగా ఉన్నాయి, ఇప్పుడు వాటిని నీతికి సాధనాలుగా చేస్తున్నా. నేను కార్చిన నా రక్తము ద్వారా నేను మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తున్నా అని చెప్పాడు. హల్లెలూయా. అయితే ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు మరి క్రీస్తు పూర్వమే ఒక తీర్మానం చేసుకున్నారు. ఎందుకంటే మీరు నా దాసులు అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఐగుప్తులకే దాసులు ఉన్నారు. అప్పుడు యేసయ్య తండ్రి అయినటువంటి దేవుడు బాధపడి, మరి నా దాసులు అంటే మరి వీళ్ళేమో వాళ్ళకు దాసులు అవుతూ అంటున్నారు, అందుకని నా సొంత కుమారుని ఈ లోకానికి పంపిస్తా. ఎలా పంపిస్తానంటే, ఒక దాసుని స్వరూపము ధరించుకొని మనుష్యుల పోలికగా పుట్టేలాగా ఆయన శిలువలో ప్రపంచ ప్రజలందరి కోసం మరి దాసుడని బైబిల్లో ఉంది. కానీ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఉంటుంది. 7వ వచనం చదివితే, ఆయన దాసుని స్వరూపం ధరించుకొని యేసయ్య లోకానికి వచ్చాడంటండి. అంటే దేవుడు నిర్ణయం చేసుకున్న తన సొంత కుమారుని పంపించాడు. లేత మొక్కగా పెరిగిన యేసయ్యని నీ కోసం నా కోసం పంపించాడు. హల్లెలూయా. ఎంత గొప్ప త్యాగం కదండి దేవుడి త్యాగం. ఎంత గొప్ప. మరి నిన్ను ఈ లోకానికి సిలువ ఎక్కిస్తున్నా, నిన్ను నల్లగొట్టాలనుకుంటున్నా, మనుషుల చేత నువ్వు నల్లగొట్టబడతావు, సాతాను చేత నల్లగొట్టబడతావు, నా చేత కూడా కొట్టబడతావు. నీకు కలిగిన దెబ్బల చేత ప్రజల యొక్క వ్యాధులు స్వస్థత పొందేలాగా అవి మార్చబడతాయి అని అంటే, తండ్రి నీ ఇష్టమే, నీ చిత్తమే, నువ్వు సిలువకు పంపించినా ఇంకెక్కడికి పంపించినా వెళ్తానని లేత మొక్కగా తండ్రి ఎదుట పెరిగిన యేసయ్య లోకానికి వచ్చేసాడు. యేసయ్యకి చెప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. ఎంత గొప్ప తండ్రి యొక్క తీర్మానం. మరి ఈ రోజున నేను ఐగుప్తుకే దాసుడిగా ఉంటా అని కుటుంబ యజమానుడుగా నీవు అంటున్నావేమో. ఒకవేళ నీ పిల్లలు దాసులు, లోకానికి దాసులు అయిపోతారేమో. ఒక కుటుంబ యజమానురాలుగా నీవు ఉండి నేను ఆ పాపమునకే దాసురాలను అయిపోతా అని నువ్వు అంటున్నావేమో. నీ పిల్లలు దాసులు అయిపోయే ప్రమాదం ఉంది. అయితే నీ కొరకు ఒక శుభవార్త ఏంటంటే, తండ్రి అయిన దేవుడు నీ కోసం, ప్రపంచ ప్రజల కోసం ఆయన సిలువలో రక్తం కాచి చనిపోయాడు. నీ పాపం, నీ తప్పును ఇక నేను ఐగుప్తులకు దాసునిగా ఉండను, నాకు కనబడే ప్రతి పాపానికి దాసునిగా దాసురాలుగా ఉండను ప్రభా, నేను నీకోసమే బ్రతుకుతానని ఒక తీర్మానంతో ఈ ప్రార్థనలో ముగింపున నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నీవు కాపాడబడమే కాదు, నీ వంశం కాపాడబడుతుంది, నీ పిల్లలు కాపాడపరచబడతారు, నీ వంశీయులు. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినట్లు, నీ స్వకీయులందరినీ నువ్వు రక్షణలోనికి నడిపించి ప్రభు తట్టు తిప్పగలుగుతావు. అలాంటి సాధనగా యేసు నామములో నువ్వు మార్చబడదుగాక. హల్లెలూయా. అందుకనే మరి ఎవరికి ఈ లోకంలో దాసులుగా ఉండకూడదు. చదువుతారు ఒకసారి ఆ మాట. 5వ అధ్యాయం 9వ వచనం రోమా. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి అంతే రక్షించబడ్డాం. మనం నిర్గమకాండంలో చూసిందంటే ఊరకనే మీరు నిలబడి ఉండండి, కష్టాల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో అప్పులు చేయకండి, దేవుడి దగ్గర మొరబెట్టండి, నేను రక్షణ చూపిస్తా, మీకు ఆశీర్వాదం ఇస్తా, మీకు ఐశ్వర్యం ఇస్తా, మీకు క్షేమం ఇస్తా అన్నాడు. కనుక అలాంటి పని చేస్తే బైబిల్లో చదివినట్లుగా రక్షణ ఆయన ఇస్తాడు. మరి ఆ 6:18 కూడా చదివేస్తారా? రోమా పత్రిక. పాపము నుంచి విమోచించబడి
అంతే చాలండి. దేనికి దాసులమయ్యాం? మేము ఐగుప్తులకు ఇక దాసులం కాము. తండ్రి, మీరు పలికినటువంటి మాట మేము నమ్మలేదు. ఇందాక లేవీకాండం 25:55 మేము వినలేదయ్యా, మేము వాళ్ళకే దాసులం అవుతామంటే, ఇదిగో మీ కుమారుడైన యేసయ్యను మా కోసం పంపించి శిలువలో నలగొట్టి దాసునిగా పంపించి మా కోసం చనిపోయి ఆయన తిరిగి లేచేలా చేసావు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆయన నిన్ను దాసునిగా చెయ్యడు, దాస్యము నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా. దాసులని పిలవడు. మనకి మీకు తెలుసా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది కదండి, 1వ వచనం నుంచి 8 దాకా చదివితే అందులో ఏముందంటే, మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నా. హల్లెలూయా. మామూలుగా ఆయన మీరు నా దాసులే, ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చిన నా దాసులే అంటే ఆయన కాళ్ళ కింద అణిగి చొప్పి కింద మిమ్మల్ని తొక్కిపెట్టడు. దాని అర్థం అది కాదు. దాని అర్థం ఏంటి మరి? ఏంటంటే దాసులని అన్నా అంటే, దాసులని అన్నాడంటే మనం దేవుని ఒక దాసులుగా అప్పగించుకుంటే మనం లోకంలో ఉన్న దేనికి దాసులం అవ్వం. యోసేపు ఒక్కసారి దేవునికి అప్పగించుకున్నాడు కాబట్టి ఫరో యొక్క భార్య వచ్చి శోధించినప్పుడు ఆమెకు అప్పగించుకున్నాడా? నేను దేవునికి దాసుని, ఇంత దుష్కార్యం ఎలా చేయగలను అని పరిశుద్ధత కాపాడుకున్నాడు. ఈ కడవరి దినాలలో మనం పరిశుద్ధతను కాపాడుకుందువుగాక. పరిశుద్ధత ఉంటేనే కానీ మనం పరలోకంలోనికి వెళ్ళం. పరిశుద్ధత ఉంటేనే కానీ మనము ప్రభువుని చూడలేము. ఎప్పుడు చూడలేము? యేసయ్య రెండో రాకల్లో చూడలేము. 3 గుంపులు ఉన్నాయి. తిరగలు వేసే గుంపు ఒకటి, నాగలు దున్నే గుంపు ఒకటి, పడుకునే గుంపు ఒకటి. 3 మాత్రమే ప్రభువును చూడగలిగారు. ప్రభు త్వరగా రాబోతున్నారు. ఆయనను మనము ఎదుర్కొని చూచుదుముగాక. అందుకని పరిశుద్ధత చాలా అవసరం. మరి యేసయ్య ఇదిగో నా రక్షణను మీరు ఊరకనే చూడండి అన్నాడు. ఆ రక్షణ ఏంటంటే యాక్సిడెంట్ నుంచి రక్షిస్తా అనడమో, లేకపోతే అప్పుల నుంచి రక్షిస్తా అనడమో, లేకపోతే మీకు కలిగే మరి ఏదైనా ఒక మరణం ఉందనుకో యాక్సిడెంట్లో, అందులో నుంచి రక్షిస్తా అనడమో కాదు. ఇవన్నీ ఆయన చాలా చిన్నవి, మీరు అడగకముందే అవన్నీ ఆయన చేస్తాడు. ఎందులో నుంచి రక్షిస్తాడంటే మిమ్మల్ని నరకములో నుంచి రక్షిస్తాడు. అంటే నరకములో పడకుండా, అగ్ని గంధకాలతో కాల్చబడే దాంట్లో పడకుండా, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అలాంటి స్థలంలో పడకుండా దేవునిని రక్షించడం ఎంతో గొప్పది. ప్రపంచంలో కోట్ల మరి ప్రజలంతా కలిసి నీ ఒక్కదాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు పరలోకానికి పంపించారు. పరలోకం ఎవరు? మరి నీకోసం రక్తం కాచిన దేవుడైన ప్రభువు, నిత్యము స్తోత్రాలుడైనటువంటి దేవుడు యేసయ్య ఒక్కడే నిన్ను నరకము నుంచి, పాపము నుంచి, శాపము నుంచి నేను విడిపించే దేవుడు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు నా కోసం చనిపోయి లేచిన ఆయనే దేవుడిని నమ్మితే చాలు, నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా. అందుకే యేసయ్య నీకోసం నా కోసం ఏమైపోయాడండి? సిలువలో వేలాడాడు. ఎంత గొప్ప దేవుడు అంటే, నీకోసం సొగసంతా కోల్పోయాడు, వయసంతా, జీవితం అంతా ధారపోసాడు. సొగసైన రూపం వికారమాయను, యేసురాజు ముఖము వాడిపోయెను, నా యేసురాజు ముఖము వాడిపోయెను. ఘోరమైనది ఆ సిలువ యాగము, ఘోరాతి ఘోరము కల్లోక మరణము. ఘోరమైనది ఆ సిలువ యాగము, ఘోరాతి ఘోరము. కఠినులెల్ల వికటముతో కొరడాలతో కొట్టిరి, కిరీటమై శిరస్సుపై అతిమి పట్టిరి.
తెల్ల వికటముతో కొరడాలతో కొట్టిరి, కిరీటమల్లి శిరస్సుపై అదిమి పండిరి. దేహమంతయు తున్నబడేను, దేహమంతయు తున్నబడేను. రక్త సిద్ధమై యేసు శ్రమనొందెను, రక్త సిద్ధమై యేసు శ్రమనొందెను. యేసు రాజు ముఖము వాడిపోయెను, నా యేసు రాజు ముఖము వాడిపోయెను. సిలువ సితారతో కలువరి ప్రేమను ధ్యానింతును, సిలువ సితారతో కలువరి ప్రేమను ధ్యానింతును. చేర్చుటకు శాపమైతివా, సిలువే నా జీవిత విలువనిచ్చెను. సిలువలో చేర్చుటకు శాపమైతివా, సిలువే నా జీవిత విలువనిచ్చెను. సియోను పురమునకు సాగిపోయెదా, సియోను పురమునకు సాగిపోయెదా. సిలువ సితారతో కలువరి ప్రేమను ధ్యానింతును, సిలువ సితారతో కలువరి ప్రేమను ధ్యానింతును. సర్వలోక శాంతికై బలియాగమైతివి, సిలువలో స్వరక్తమిచ్చి రక్షించితివి. సర్వలోక శాంతికై బలియాగమైతివి, సిలువలో స్వరక్తమిచ్చి రక్షించితివి. సొగసైన రూపం వికారమాయను, సొగసైన రూపము వికారమాయను. యేసు రాజు ముఖము వాడిపోయెను, నా యేసు రాజు ముఖము వాడిపోయెను. యేసు రాజు ముఖము వాడిపోయెను. నీకోసమే యేసు రాజు ముఖము, నా కోసమే యేసు రాజు ముఖము వాడిపోయెను, నా యేసు రాజు ముఖము. పడదాం యేసు రాజు ముఖము. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా తప్పు ఉంటే, ఏదైనా బాగుంటే నన్ను క్షమించయ్యా అని ఒప్పుకో ప్రభు దగ్గర. యేసు రాజు ముఖము వాడిపోయెను. ఒక తీర్మానంతో యేసు రాజు ముఖము వాడిపోయెను, నా యేసు రాజు ముఖము వాడిపోయెను. సిలువ సితారతో కలువరి ప్రేమను ధ్యానింతును, సిలువ సితారతో కలువరి. ఒక్కసారి ఆయన మోమును చూడు, ముఖముతో రక్తము కారుతున్న దేహముతో ఆయన వైపు చూస్తూ నువ్వు పాపములో పడిపో, నువ్వు శాపములో పడిపో, నువ్వు పాపము చేయలేవు, పాపం ఉన్న చోటికి నువ్వు అడుగు వేయలేవు. యేసయ్యా అనే కన్నీళ్లతో యేసుని చూడగలవా? సెలవులో వేలాడుతున్న యేసు, నేను పాపములకే దాచుకుంటా, ఐదుగురికే దాచుకుంటాను. నువ్వు మొత్తుకుంటే ఒక సొంత కుమార్ని ఒక దాసుగా పంపలేదా? అట్లు తెప్పి వేస్తున్నాను, తొక్కుతున్న వేస్తున్నాను. విడుదల కలుగునగాక, స్వస్థత కలుగునగాక, అప్పుల నుంచి విడుదల.
కొడుకుని ప్రభు దర్శిస్తున్న వేళ, మార్పు లేని నీ భర్తని దేవుడు మారుస్తున్న వేళ, ఈశ్వరుల స్తుతించు ప్రభువుని. సంగమ మందమ నిపుణులైన ఆత్మతో ఈ శబోధ అంధకార శక్తి నుంచి విడుదల కలిగినదాక చీకటి ప్రభావం విడిచి ఒక్కసారి రెండు చేతులు ఎత్తున్నా, ఒక్కసారి రెండు చేతులు ప్రభు విడిపిస్తున్న సమయం. చికిత్స ప్రారంభించాడు ఆయన, ఆపరేషన్ ప్రారంభించాడు, విడుదలనిచ్చే సమయం. పొందుకుని రెండు చేతులు ఎత్తి తాకుతున్న సమయం. రెండు చేతులు ఎత్తి అమాలేకీయుల ఆత్మ లయమైపోతుంది. మన పక్షాన దేవుడు చేతులు ఎత్తాడు. మోషే చేతులు ఎత్తాడు, చేతులెత్తారు. సొగసైన రూపం వికారమాయను, యేసురాజు ముఖం వాడిపోయెను. నా యేసురాజు రెండు చేతులు అల్లాడించగలవా? జనములు అల్లాడుతున్నా అదే ఆత్మ, అదే ప్రేమలు పరిశుద్ధాత్మ అల్లాడుతున్నాడు. పౌరవలే వ్రాలుతున్నాడు. పొదుగుతున్న వేళ, విడిపిస్తున్న వేళ, రూపాంతర పొందే వేళ. సొగసైన రూపం వికారమాయను, యేసురాజు ముఖము వాడిపోయెను. సర్వలోక శాంతికై బలియాగమై సిలువలో స్వరక్తమిచ్చి రక్షించితివి. సియోనులో చేర్చుటకు శాపమైతివా. సిలువే నా జీవిత విలువనిచ్చెను. సియోను పురమునకు సాగిపోయేదా, సియోను పురమునకు సాగిపోయేదా. సిలువ సితారతో కలువరి ప్రేమను ఆమె ఇచ్చిన విడుదలకై ఒక్కసారి చేతులెత్తి స్తోత్రం చెబుదా. ఒక్కసారి చేతులెత్తి స్తోత్రం చెబుదా. పొందుకున్నామని స్తోత్రం చెబుదా. విడుదల ప్రభు స్తోత్రం చెబుదా. హల్లెలూయా చెబుదాం చేతులెత్తి గట్టిగా. 5 సార్లు హల్లెలూయా చెబుదాం చేతులెత్తి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పొందుకున్నామని చెబుదా. స్తోత్రం చెబుదా. ఆమేన్. మరి సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక్క 15 నిమిషాలు మనం ముగించుకోబోతున్నాం. 2వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అసలు యేసయ్య ఆయన ఇచ్చే ఆ రక్షణ ఏంటంటే, నా రక్షణ ఊరికనే నిలవబడి చూడండి అని చెప్పి నా దేవుడు ఆ రక్షణ ఏంటంటే, సాతాను చెర నుంచి మనల్ని విడిపించాలని, అంటే సాతాను చెర నుంచి రక్షించాలనేదే అందులో ఉన్న మాట. మీరు
జీవితకాలం అంతా మరణ భయంతో ఉన్నారు. మరణం అంటే ఎప్పుడు చచ్చిపోతామో అని ప్రతి ఒక్కరికి భయం. అలాగే నేను చనిపోతే కొడుక అమాయకుడా నీ గతి ఏంటిరా, ఏమవ్వాలరా అని కొంతమంది అంటుంటారు. మరి ఎన్నో భయాలతో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారు. అలాంటి మరణ భయం నుంచి విడిపించడానికే మరి తన దాసునిగా మరి యేసయ్య మరి మనందరికీ దాసునిగా, దేవుని దాసునిగా మనందరి కోసం మరి ఆయన పరిచర్య చేసి మరి ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? మరి ఆయన పుట్టింది కూడా రక్త మాంసములలో ఆయన పాల్గొన్నాడు మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణాధికారం నుంచి విడిపించడానికి ఆయన పుట్టి మన కోసం మరణించి మరణాన్ని గెలిచి మరణమా ఎక్కడనే ముళ్ళు, పాతాళమా ఎక్కడనే చేయవు అని ఎదిరించి మరణం లేకుండా మనకి చేశాడు. సాధారణంగా అందరికి వచ్చే మరణం ఉంది, కానీ రెండో మరణం లేకుండా చేశాడు. అదే సాతాను చెర నుంచి విడిపించడానికి. మత్తయి సువార్త 1:21 ఆయన ఏంటి ఇందులో నుంచి రక్షించాలనుకుంటున్నాడు? నా రక్షణ మీరు కనులారా చూడని చెప్పారు కదా. రక్షణ ఏంటంటే మరి వారి పాపముల నుంచి రక్షించడానికి, ఒకటి పాపముల నుంచి, ఒకటి సాతాను చెర నుంచి లేదా నిత్య నరకము నుంచి రక్షించడానికి. హల్లెలూయా! మరి ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడండి. ఇచ్చాడు కదండి. ఇచ్చిన రక్షణ మనం ఏం చేయాలి? నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకోవాలి. అంతేనా కదా? ఈరోజు నిర్లక్ష్యం చేయడం వల్ల అసలు రక్షణ యొక్క మూలాలు, లోతులు చాలామంది తెలుసుకోకపోవడం వల్ల మాటికి పాపంలో పడిపోతున్నారు. పెళ్లి చేసుకుంటారు, మరలా ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. అసలు పెళ్లి కాకముందే మంచిగా పెళ్లి చేస్తారు కదా, పెళ్ళి అవ్వకముందే తల్లిదండ్రులు మంచి పాపం చూసి చేస్తారు కదా. వాళ్ళ అబ్బాయికి మంచి బాబుని చూసి చేస్తారు కదా అమ్మాయికి. అది మరి ఆ పెళ్ళి అవ్వకముందే చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. దాన్ని ఏమంటారంటే జారత్వం. మరి పెళ్ళయ్యాక చేసే పాపాన్ని ఏమంటారంటే వ్యభిచారం. మరి ఎందుకు అట్లా మాటికి పడిపోతున్నారు చాలామంది? మరి ఎన్నెన్నో రకరకాల పాపాలు. 4 నెలలు బాగుంటారు, గుడ్ ఫ్రైడే రాగానే 2 నెలలు బాగుంటారు, మరలా పాపాల్లో పడిపోతారు. ఆ తర్వాత మరలా న్యూ ఇయర్ రావనే పాపాలు ఒప్పుకుంటారు, 4 నెలలు బాగుంటారు, మళ్ళీ పాపాల్లో పడిపోతారు. ఎందుకనంటే ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు ఒక్కొక్క అంశానికి 2 నిమిషాలు చెప్పి మీకు ముగించేస్తా. ఎందుకు అలా పడిపోతున్నారు అని. అసలు ఈ యేసయ్య రక్తానుకున్న విలువ, అసలు ఆ రక్షణ ఉంది కదా, దేవుడిచ్చిన ఆ రక్షణ ఎందరో అడిగారు. ఆ రక్షణ మాకి అని చాలామంది, కానీ ఎవరికి ఇవ్వకుండా మరి అడిగారంటే యూదులు అడిగారు, దేవదూతలు అడిగారు, పాత నిబంధన భక్తులు అడిగారు, ఎంతోమంది అడిగారు. ఎందుకంటే లీక్ అయింది ఈ రక్షణ గురించి. దేవుడు ఎవరికో ఒకరికి చెప్పాలి కదండి. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రితమే యేసుప్రభుని తీసి పక్కన పెట్టాడు. లేవి కాండంలో పస్కా పండుగలో ఒక గొర్రెని బలివ్వాలంటే 14 రోజుల ముందే తీసి పక్కన పెడతారు, తర్వాత బలిస్తారు. అలాగే యేసుప్రభు తీసి పక్కన పెట్టాడు. క్రీస్తు పూర్వం ఇప్పుడు 4000 సంవత్సరాల క్రితమే. 4000 సంవత్సరాలు అయిన తర్వాత నా ప్రియకుమారుడైన మరి నా కుమారుని లేత ముఖంగా పెరిగిన ఆయన్ని మరి దాసునిగా పంపబోతున్నా అని చెప్పి ఎవరికో ఒకటి చెప్పాలి కదా. చెప్పుకున్నాడు తండ్రి అయిన దేవుడు. అప్పుడు ఆ రోజుల్లో ఉన్న దేవుడు ఆదాము ఉండేవాడు. అప్పుడు ఆదాముకి దగ్గరికి వెళ్ళి ఆదాముతో నీకు నాకు ఇచ్చే ఈ గొప్ప రక్షణ ఉంది కదండి, ఈ రక్షణ మనందరికి ఇస్తానని ఆదాముతో నిబంధన చేశాడు దేవుడు. హల్లెలూయా! లీక్ అయిందనమాట మనకి ఇచ్చే రక్షణ గురించి. అప్పుడు అతనికి ఏమనిపించిందంటే ఈ ఏదైనా తోట కంటే, లేకపోతే ఆ పండు కంటే, ఆ రమ్యమైనటువంటివి వాటి కంటే, మరి పాత నిబంధనలో గొర్రెల మేకల రక్తంతో కడగబడేదానికంటే, బలి కంటే దేవుడు తీసిపెట్టిన యేసయ్య మానవాళి కోసం బలిగా మారిపోయే ఆ బలి ఎంతో గొప్పది అన్నట్టు ఆ రక్షణ నాకు కావాలంటే ఊరుకో, ఏదో చెప్పుకోవాలి కాబట్టి, ఎవరితో నిబంధన చేయాలి కాబట్టి చేశాను, నీతో నువ్వు ఉన్నావు కాబట్టి అని ఆదాముతో అంటాడు. అది బైబిల్లో ఎక్కడ నిబంధన చేశాడంటే ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో 3వ అధ్యాయం 15వ వచనంలో నిబంధన చేశాడు. యేసు ప్రభువుని శిలువకి ఎక్కిస్తా. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన హే సైతాన్ అని తొక్కుతాడు దాని తలకాయ మీద.
సచ్చూరుకుంటుంది సైతాన్, తల పగిలి పుచ్చి పగిలిపోతుంది. మరి సైతాన్ కూడా ఏం చేస్తాడు, ఎప్పుడు చూసినా కాలు మీద కాటేయడానికి. అక్కడ నీవు మడి మీద కొడతావు, అది తల మీద కొట్టును, అది అనే దగ్గర కింద ఫుట్ నోట్లో ఆయన అంటాడు. మన మత్తయి వార్త 1:21 కూడా ఆయన తమ పాపము నుంచి, చూసారా, అంటే సర్ప సంతానమా, ఏ పాము నా కొడుకు అన్నాడు. ఎవరు? బాప్తిస్మ ఇచ్చేవాడు. పాము కొడుకుల్లారా అన్నాడు. అదే ఏంటది, సర్ప సంతానమా అన్నాడు. చూసారా, అవే అనమాట. అందరూ మనుషులంతా కూడా పాము పిల్లలాగా పుట్టినటువంటి అలాంటి వారు బాప్తిస్మ పొందడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా, ప్రభు దగ్గర రావడం ద్వారా రక్షణ ప్రవహిస్తారు కదా. ఆ రక్షణ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మరి 4,000 సంవత్సరాల తర్వాత, ఇది 4,000 సంవత్సరాల తర్వాత జరిగిపోయి 4,000 సంవత్సరాల తర్వాత జరిగే కార్యాన్ని నిబంధన చేశాడు. హల్లెలూయా. అప్పుడు వెంటబడ్డాడు, నాకు కావాలి నాకు కావాలి. పిల్లకాయలు వెంటబడతారే, నాకు చాక్లెట్ నాకు చాక్లెట్, నాకు ఐస్ క్రీమ్ అన్నట్టు, నాకు ఇస్తావా సస్తావా అన్నట్టు. ఆదాముకి లేదు నీకు ఇచ్చేది కాదు, ఇదిగో రాబో రోజుల్లో సర్వ మానవాళి కోసం నా కుమారుడు వెళ్ళి దాసునిగా పుట్టి మరణిస్తాడు, ఫిలిప్పీ 2:7 ప్రకారం అని చెప్పి పక్కన పెట్టేశాడు. ఆదాముకి ఇవ్వకుండా నీకు నాకు ఇచ్చాడు రక్షణ. పాపంలో పడిపోవచ్చా? చెప్పండి, పడిపోవచ్చా? అలా అందరికీ, ఇంకా ఎందరో ఉన్నారు, వాళ్ళందరికీ కాదని నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి జాగ్రత్తగా ఈ రక్షణ కాపాడుకోవాలి. పాపం చేసే రోజులు కాదు ఇవి. బైబిల్లో మనము రోమా 13వ అధ్యాయం మరి 13వ అధ్యాయంలో 11, 12, 13, 14 చదువుతుంటే, మన విశ్వాసులు అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ సమీపంగా ఉందంట. ఆయన సమీపంగా ఉన్నాడు, ద్వారం యొద్ద ఉన్నాడు, ప్రభు చేస్తున్నాడు. కనుక పాపం చేయడానికి అవకాశం లేదు సహోదరు సహోదరుడా. పాపం కనబడకుండా మనం ఎప్పటికప్పుడు తప్పించుకొని వెళ్ళాలి. యూట్యూబ్ కానీ చూసినా అందులో అపవిత్రమైన వస్తే చూడకుండా, ఒకవేళ అలా వచ్చిందనుకో, మరలా పాపం చూడాలని మళ్ళీ టనొద్దు, పోయిందాన్ని అటు పోయిందని ఇటు అనొద్దు, కిందికో పైకో పోయిందని ఇటు అనొద్దు, మళ్ళీ చూడవద్దు. అందుకనే అలా చేయాలంటే నువ్వు చేయాలంటే, దేవా ఆదాముకి కాదని నాకు ఇచ్చావయ్యా అని కన్నీళ్ళతో ప్రార్థన చేసి, అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయ్యా. దావీదు కళ్ళు తిప్పివేయబడకపోవడం వల్ల మిద్దె నుంచి చూసినప్పుడు అద్దుమీరి పాపంలో పడిపోయినట్లు, నన్ను పడనేయకయ్యా అని రోజు ఉదయకాల ప్రార్థన చీకటితో లేచి గంట ప్రభురాకడ దినాల్లో చేసిన వాళ్ళే ఏసే రాకలు ఎత్తబడతారు. ఏమనుకోవద్దు, మీ అన్నగా తమ్ముడిగా చెప్తున్నా. ఈరోజు ఉదయకాలం 1 గంట ప్రార్థన చేశాను. బ్రదర్, సహోదరుడా, తమ్ముడా, లేకపోతే అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి. వాళ్ళ పుత్రులు ప్రార్థన చేసిన వాళ్ళు 1, 2, 3, 4, 5 దీవెనచుగాక. చూసారా, కడమ వాళ్ళు నశించిపోకుండా ఉండాలని, పొద్దున్నే ప్రార్థన చేయాలని దైవజనుడు నేను చెప్పే వాక్యం ద్వారా ప్రారంభిస్తారని పిలిపించాడు అనమాట. అయ్యగారికి డబ్బులు ఎక్కువైపోయాయి కాదు. హల్లెలూయా. ఇవాళ నేను కూడా పొద్దునే 1 గంట ప్రార్థన చేసుకున్నా. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుట నిలబడటకు శక్తిమంతుడైనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. పొద్దున ప్రార్థన చేస్తే, నేను బాప్తిసం పొందేశాను, పాస్టర్కి నాకు నెలకి 50,000 వస్తే అయ్యగారికి 5,000 దశమ భాగం ఇస్తున్నా అంటే పరలోకానికి పోవు, ఇవ్వాలి, మంచిదే. దాంతోపాటు నువ్వు లేవగానే ఉద్యోగస్తులైనా కాలేజీ స్కూల్కి వెళ్ళినా లేచి గంట ప్రార్థించి వెళ్ళాలి. అప్పటిదాకా తినవద్దు, చప్పలు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. అందుకని దేవా, నేను వ్యర్థమైన చూడకముందే, మనుషులతో మాట్లాడకముందే, మానవ స్వరం వినపడకముందే ప్రార్థించి 1 అధ్యాయం బైబిల్ చదవాలయ్యా అని ప్రార్థన చేసి చూడు, అద్భుతాలు ఆ రోజు జరుగుతాయి. పాపం చూడబుద్ది అవ్వదండి. హల్లెలూయా. యెరూషలేముకి వెళ్తే డెడ్ సీ ఉందండి, బట్టలు ఏమి లేవు, నూలుపోగు ఉందిలేండి, చిన్నవి కట్టుకున్నారు. అలా చూస్తే చిన్నపిల్లలు చూసినట్టుంది నాకు. బుట్టోళ్ళు ఉంటారు కదా. ఎందుకు? నేను ఆ రోజు గంట ప్రార్థన చేసుకున్నా. హల్లెలూయా. గంట ప్రార్థన చేసుకుంటే బైబిల్ చదవడం లేదనుకో, ఏం కనిపిస్తుంది? యజబెల్ లాంటి మునిమనవరాలు, యజబెల్ లాంటి మునిమనవరాలు కనబడతారు నాకు. పాపం చేయాలనిపిస్తుంది. ప్రార్థన చేసుకొని బైబిల్ చదవలేదనుకో, ఏం కనిపిస్తుంది అండి? మహిమ కనిపిస్తుంది, పరిశుద్ధత కనిపిస్తుంది. యోసేపుకి మహిమ కనిపిస్తుంది తప్ప అపవిత్ర పాపం చేయాలని అనిపించదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, నువ్వు మాటికి పాపంలో పడిపోవడానికి కారణం
ఏంటంటే ఎవరికో ఆదాముకి ఇవ్వాల్సిన రక్షణ మరి నీ కొరకు 4000 సంవత్సరాలు దాచిపెట్టి 2000 సంవత్సరాల క్రితం నీకోసం నా కోసం తెచ్చాడంటే ఎంత వణుకుతో భయంతో కాపాడుకో. రక్తాన్ని తొక్కెళ్ళొచ్చా, అవమానపరచొచ్చా. రెండవది ఈ నీవు నేను పొందబోయే ఈ రక్షణ ఉంది కదా, ఇది అబ్రహాము మనకిస్తానని చెప్పి దేవుడు మనం పొందబోయే రక్షణ గురించి అబ్రహాము చెప్పాడు. అంటే అన్య జనులను నీతిమంతులుగా తీర్చాలని అబ్రహాముకి ప్రకటించాడంట. ఏం చేశాడు? ప్రకటించాడు. ఆదాముకేమో ఏం చేశాడండి? నిబంధన చేశాడు లేదా వాగ్దానం చేశాడు. అబ్రహాముకి ఏం చేశాడు? ప్రకటన చేశాడు. బైబిల్లో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మరి 8వ వచనంలో రాస్తుంది. అక్కడ మరి ఏమంటాడు? ముందుగా చూశాడంట. చదువుతారు ఒకసారి. 3వ అధ్యాయం 8వ వచనం గలతీ. అదేనా? 3వ అధ్యాయం దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని. ఇక్కడ ఉన్నటువంటి మనం అంతా అన్యజనులు కదా, నీతిమంతులుగా తీర్చాలని రక్షణ వాళ్ళని లేఖనం ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాడు. చాలండి. ఆదాముకేమో ఏం చేశాడండి? నిబంధన లేక వాగ్దానం అబ్రహాంతో ప్రకటించాడు. ఇక అబ్రహాం వెంట పడ్డాడు. అసలే ఫ్రెండు మామూలు ఉంటుంది. ఇంకా పైకి ఎక్కి ఇస్తావా సస్తావా అని ఇక ఆదాయం కంటే జిత్తు ఎక్కువ. ఇస్తావా ఇవ్వా అని చెప్పి ఇయ్యి అని చెప్పి 2 రోజుల వారం రోజుల చాలా రోజులు వెంటబడ్డాడు. ఇవ్వను పో అన్నాడు. కానీ మరి ఎవరికి ఇస్తావు? అన్య జనులను నీతిమంతులుగా తీర్చడానికి ఇది సిద్ధపరిచిన రక్షణ, నీకు ఇంకొకరికో కాదు. వెళ్ళిపో అన్నాడు. మరి కాలం సంపూర్ణమైనప్పుడు గలతీ 4వ అధ్యాయం ప్రకారంగా మరి ఆయన వచ్చి మనందరికి రక్షణ ఇచ్చాడు. మరి ఇచ్చిన రక్షణ బట్టి యేసుకి చప్పలు కొడదామా? హల్లెలూయా చెప్పండి. మొదటిది, ఈ రక్షణ నీకు నాకు ఇవ్వకముందు మరి దేవుడు ఏమని చేశాడు? ఆదాముతో నిబంధన, అబ్రహాముతో ప్రకటన. హల్లెలూయా. మరి మూడవదిగా చూస్తే మరి పూర్వకాల ప్రవక్తలకు నీవు నేను పొందబోయే రక్షణను సూచించాడు. ఏంటంటే ఒక సూచనగా చెప్పగానే వాళ్ళు కూడా ప్రవక్తలుగా గ్రంథాలు రాయడం మానేసి చేతులు కడుక్కొని కలం పట్టుకొని తోలు మీదో ఆకుల మీదో పేపర్ల మీద రాయడం పక్కన పెట్టేసి ఆ రక్షణ నాకు కావాలి నాకు ఏడుస్తూ ఉన్నారు. ఏంటి? నేను ఇవ్వనిది మీకు కాదు, మీకు చెప్పాను అంతే, ఇలా చేయబోతున్నా అని. అంతేకాని మీకు ఇచ్చేది కాదు అనగానే మామూలుగా మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండి నువ్వు రక్షణ ఇచ్చేదాకా మేము ప్రవక్త పని చేయం అన్నట్టుగా, గ్రంథాలు రాయమన్నట్టుగా అలాగే చాలా రోజులు వారాలు అలాగే ఉండిపోయారు. ఏడుస్తున్నారు. చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు రోడ్ల మీద మట్టిలో బుర్రలాడుతూ ఉన్నారు. పూర్తిలో మాకు ఆ రక్షణ కావాలన్నట్టుంటే మరి దేవుడు లేదు, ఇది నా పిల్లల కోసం అన్న జన్ల కోసం నేను ఈ రక్షణ ఇస్తాను. మరి ప్రవక్తలు కూడా కాదని నీకు నాకు ఈ రక్షణ ఇస్తే పాపంలో పడిపోవచ్చా? పడిపోయే రోజులు కాదు. విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ సమీపంగా ఉంది కనుక చప్పలు పడి ప్రభువుని మహిమపరుద్దామా? హల్లెలూయా. చదువుదాం. పేతురు రాసినటువంటి 1వ పత్రిక. మీకు రిఫరెన్స్ చెప్పదనుకుంటున్నా కానీ ఎందుకో మరి టైం అయిపోతుంది కాబట్టి మరి దైవజనులు అన్నారు మరి నాకు ఎక్కువ వాక్యం కావాలి, 1 గంటైనా పర్లేదు 2 గంటలైనా పర్లేదు అన్నారు. కాబట్టి మరి వాక్యం చెప్పడానికి వచ్చింది. మరలా ఎప్పుడు వస్తానో మరలా ఇక 20-23 సంవత్సరాలు ఏంటంట. మరలా ప్రభురాకులు ఆలస్యం అయితే 10 సంవత్సరాలకి వస్తాను అనుకుంటా. అందుకే మరి ఈట వలన విశ్వాసం కలుగునుగాక. చదువుదామా? పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన 1వ పత్రిక 1:10. పేతురు రాసిన 1వ పత్రిక 1:10. అదిగో ఏ కృప? మనం రక్షించబడే కృపను గూర్చి ప్రకటించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి, ఇదిగో నీవు నేను పొందినటువంటి ఈ రక్షణను గురించి పరిశీలించుచు తన యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన
శ్రమలను గూర్చి అంటే చూసారా, ప్రవక్తలు పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు యేసయ్య పడే శ్రమల గురించి వాటి తర్వాత కలగబోవు ఆ తర్వాత ఏం కలుగుతుంది, ఆయన పడే శ్రమ, ఆయన కాచిన రక్తం ద్వారా మరణపురత్వం ద్వారా మనకు రక్షణ కలుగుతుందా, ఆ తర్వాత మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, క్రీస్తు పూర్వమే సాక్ష్యం ఇచ్చినప్పుడు, తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్తలతో మరి మనకిచ్చే రక్షణ గురించి పంచుకున్నప్పుడు, సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుతూ వచ్చెను. చూసారండి, ప్రవక్తలకు సూచించాడు. ఆదాముకి ఆయన నిబంధన చేశాడు, వాగ్దానం చేశాడు, అబ్రాహాముకు ప్రకటించాడు, ప్రవక్తలకు సూచించాడు. చప్పటి ప్రభువుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. తర్వాత దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప రక్షణ కదండి ప్రవక్తలకు సూచించు. కాదని ప్రవక్తలను వెళ్ళగొట్టి మన కోసం 4000 సంవత్సరాలు దాచాడు. తల్లి తండ్రి కొంతమంది పిల్లలు ఇంకా రాలేదని రేపైనా ఎల్లుండైనా ఫ్రిడ్జ్లో పెడతారు. పైనాపిల్ కేకు, కస్టర్డ్ యాపిల్ కేకు పెడతారు లేదండి, లేదా పకోడీ దాచిపెట్టి ఇస్తారు కదా, కొన్ని బట్టలు దాచిపెట్టి ఇస్తారు కదా. అలాగ దేవుడు ఒక రక్షణ దాచిపెట్టి నీకోసం 4000 సంవత్సరాలు యేసయ్యను దాచిపెట్టి, ఆయన యేసయ్య బిక్కుమంటున్నాడు సంతోషంగా. ఎప్పుడు పంపుతావయ్యా, నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు ఉన్నావా సిద్ధంగా? హల్లెలూయా. కొత్త నిబంధనలో అబ్రాహాము ఇస్సాకుని బలిద్దామని ప్రయత్నం చేసినప్పుడు ఇస్సాకు ఎంత రెడీ ఉన్నాడు, హ్యాపీగా. అయ్యా నేను సిద్ధంగా ఉన్నాయా, కడతా ఉన్నా, మరి నిప్పేదయ్యా, అన్నీ ఉన్నాయి కానీ కేక్ ఉంది కానీ ఏది కేకులాగా ఉన్నాడు, బన్నులాగా ఉన్నాడు. ఇస్సాకు ఏం లేదు, నిప్పు ఎక్కడయ్యా, కత్తి ఎక్కడయ్యా. దేవునికి స్తోత్రం. నువ్వు సిద్ధంగా ఉన్నావా? యెఫ్తా కుమార్తె ఆమె ఎలా ఉంది, నా కన్యాత్వం కోసం తండ్రికి ఇస్తానన్నావా నన్ను, నా కన్యాత్వం కోసం కొండ దగ్గరికి వెళ్ళి వినిపించి వస్తా తండ్రి, తర్వాత రాగానే బలిచ్చాయి. యేసు ప్రభువు వీళ్ళందరికంటే కూడా గొప్ప త్యాగం. అలాంటి త్యాగంతో ఈ కడవరి దినాలలో బ్రతుకుదుముగాక. అలా బ్రతకాలంటే ఒకటే, ఉదయం లేచి ప్రార్థించాలి 1 గంట, తర్వాత ఒక అధ్యాయం అన్న పొద్దున్నే చదివాక మనుషులతో మాట్లాడాలి, చదివాక ఈనాడు పేపర్ చదవాలి. ముందు ఈనాడు పేపర్, తర్వాత బైబిల్ చదువుతాం. ఆదివారం లోక వార్తలు చదువుతుంటే ముందు చదువుతాం ఆరాధన, తర్వాత ఏమో బైబిల్ చదువుతాం. కనుక సిద్ధపడదుముగాక. 4వదిగా ఈ రక్షణ మనం పొందిన ఈ రక్షణ ఉంది కదా, ఇది పూర్వకాల భక్తులు ఆశించినది. చెబుదాం హల్లెలూయా. ఎవరండి ఈ రక్షణ ఎవరు ఆశించారు? వందల వేల మంది. అందులో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యెఫ్తా, బారాకు, దెబోరా, గొప్ప గొప్ప వాళ్ళంతా ఆశించి ఇక ఆయన రక్షణ ఇవ్వలేదంటే వాళ్ళు ఏం చేశారంటే అన్నందులను కూడా మానేశారు. వారాలు నెలలు వాళ్ళ కళ్ళని లోపలికి వెళ్ళిపోయినాయి. కళ్ళు కనిపించలేక ఎముకలే కనిపిస్తున్నాయి, శరీరం కనిపించలే, బొక్కలే కనిపిస్తున్నాయి, అస్థిపంజరంలాగా. అయ్యా రక్షణే, అయ్యా రక్షణే, అయ్యా యేసయ్య తండ్రి ఏంటంటే ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదు. ఆ రక్షణ లేదు బిడ్డ, మీకు కాదు. ఇది అన్ని జనుల కోసం. ఇది కాలం సంపూర్ణమైన తర్వాత మాత్రమే ఇచ్చేది. ఏదో నీకోసం ఎప్పుడైనా నీకు ఏదైనా కావాలంటే అడుగు, భూమి కావాలా, లేకపోతే ఇంకేమైనా వేరే కావాలా, లేదు నాకు ఆ రక్షణే కావాలంటే నీకు ఇచ్చేది కాదు అని వాళ్ళందరూ వెళ్ళగొట్టేశారంటే వాళ్ళ కళ్ళు క్షీణించిపోయాయంట, బక్కగా అయిపోయారంట, బలహీనం అయిపోయారంట ఉపవాసాలతో. దేనికోసం? ఆయన వాక్యం కోసం, ఆయన రక్షణ కోసం పూర్వకాల భక్తులు ఆశించినది. మొదటిది ఏంటి చెప్పండి, రెండోది ఏంటి చెప్పండి, మూడోది ఏంటి చెప్పండి, నాలుగోది ఏంటి చెప్పండి. మీ మౌనం చేత నన్ను పరీక్షిస్తున్నారా లేదా నా ప్రశ్నలతో మిమ్మల్ని పరీక్షిస్తున్నాను అన్నట్టుంది. మొట్టమొదటిది ఆదామునకు మన పొందబోయే రక్షణ ఏం చేయబడింది? వాగ్దానం చేయబడింది, నిబంధన అబ్రాహామునకు ప్రకటించబడింది, ప్రవక్తలకు సూచించబడింది. 4 పూర్వకాల భక్తులు ఆశించినది. చప్పలు కొట్టి ప్రభువుని మహిమ పరుద్దాం. చదువుతారా బైబిల్లో 119వ కీర్తన 81వ వచనంలో మరి భక్తులు ఏమంటున్నారో విందాం ఒకసారి. అదిగో మనం పొందబోయే రక్షణ కొరకు
ఆ, నన్ను ఎప్పుడును ఆదరించదువు అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. చూసారండి, ఈ రక్షణ ఎంత క్షీణించడమే కాదు, వెళ్ళిపోండి అని వాళ్ళు గద్దించాడు తప్ప పూర్వకాల భక్తులకి ఇవ్వలేదు, మనకిచ్చాడండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి రక్షణ కదా. పాపం చేయొచ్చా, రక్షణ కాపాడుకునేవగాక. ఐదవదిగా ఈ రక్షణ మరి దేవదూతలు తొంగి చూచినది. ఏంటండి, దేవతలు ఏం చేస్తారు? రోజు ఒక ఆయన పనికి వెళ్ళి రాళ్ళు కొట్టి ఎర్రటెండలో అలసిపోయి ఇంటికి వచ్చి అంత అన్నం తిని ఆరు బయట గులక మంచం వేసుకొని ఆదమలిసి నిద్రపోయి పొద్దునే 4 గంటలు లేచి 4 నుంచి 5 గంటల దాకా పిల్లలు భార్య అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు, లేదా 5 నుంచి 6 గంట ప్రార్థన చేస్తున్నారు. చూస్తూ ఉంటే మరి 1, 2 వందల వేల దేవదూతలు వాళ్ళు పాడే పాట, ఆ తర్వాత ఒక కీర్తన, ఆ తర్వాత బైబిల్ చదివి ఒక అధ్యాయం చదివి ప్రార్థన చేసుకుంటా ఉంటే, అబ్బా ఈ రక్షణ ఆనందం మాకు లేదే అని దూతలు ఒకటే రోజు ఏం చేస్తున్నారు? పైనుంచి ఏది మళ్ళా ఉఫ్ అంటే ఊడిపోయే గుడిసెలో బ్రతికే వాళ్ళ కోసం అంతమంది దూతలు. వాళ్ళ భక్తి ఏంటి? ఉదయకాలం చేసే ప్రార్థన, ఉదయకాలం పాడే పాట, ఉదయకాలం చదివే ప్రార్థన. జీతం 5,000, గుడిసెలో ఉన్నాడు, పూరి గుడిసెలో. అలాంటి వాళ్ళని వాళ్ళకు ఉన్నటువంటి ఆ రక్షణ అనుభవం, ఆ సంతోషం మాకు లేదే అని దేవదూతలంతా రోజు తొంగి చూడడం, ఇటు కింద చూడడం, అటేమో తండ్రి వైపు చూడడం, ఇటు కింద చూడడం, ఆ పక్కనే యేసుప్రభుని చూడడం. పక్కన యేసుప్రభు ఉన్నాడు కదా, తండ్రిని చూస్తూ తండ్రి యొద్ద మన విషయమై ఉత్తరవాదిగా యేసుప్రభు అక్కడ ఉన్నాడు, మన గురించి విజ్ఞాపన చేయడానికి, మన నిమిత్తం. అందుకని మనం ఇలా చూడడం, దేవదూతలు ఈ రక్షణ మాకు కావాలి, మాకు ఇవ్వబా అని తండ్రి వైపు, ఈ రక్షణ మనల్ని చూడడం, మళ్ళీ రక్షణ మాకు కావాలి అని దేవదూతలు అడుగుతున్నారు. యేసుప్రభు చూసి చెప్పవా? యేసుప్రభు అంటాడు, ఇది మీకు మీరు పొందేది కాదు. తండ్రి అంటాడు, మీరు పొందేది కాదు, మీ మెటలు వేరు, మన యొక్క మెటలు వేరు, మన మట్టి. హల్లెలూయా. ఏ శరీరం అండి? ఈ శరీరం ఇది తడిస్తే మెత్తబడిపోద్ది, ఎండొస్తే ఎండిపోయేది కదా. అంటే అంతలోనే కఠినంగా ఉన్నటువంటి మనం అంతలోనే వెంటనే ఏమైపోతాం? మెత్తబడిపోయినట్లు విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుగు చేరగలుగుతాం. అయినా వాళ్ళకి మనలాంటి హృదయం దేవదూతలకి లేదు. ఒక్కసారి అవి పాపం చేస్తే అవి కండమైనట్టే పక్కన పడేయడమే వాటిని. కానీ మనల్ని దేవుడు అందుకనే ఎంతో ఆలోచనతో ఈ రక్షణ మనకి ఇవ్వాలని ముందు మనల్ని మట్టితో చేశాడండి. ముందు జాగ్రత్తగా, ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా తీసుకున్నప్పుడు మన విషయమై మనం ఎంత జాగ్రత్తగా రక్షణ కాపాడుకోవాలండి. హల్లెలూయా. మరి ఆ మాట ఒకసారి చదువుదామా? పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన 1వ పత్రికలోనే 1వ అధ్యాయం 12 త్వరగా ముగించుకుందాం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని, ఈ రక్షణ దేవదూతల కోసం కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసి అన్యజనులుగా ఉన్న మన కోసమే, మనం రక్షణ స్వాస్థ్యం పొందబో వారికి అని పరిచర్య చేశారని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరు. ఇదిగో మనం చేస్తున్న ప్రార్థన, ఈరోజు పెట్టుకున్న ప్రార్థన నుంచి 10,000 దేవదూతలు ఏం చేస్తున్నారు? తొంగి చూస్తున్నారా లేదా? చూడట్లేదా? చూస్తున్నారు అన్నవాళ్ళు చప్పలోటి ప్రభువును భయపడదామా? ఇక్కడే కాదు, మీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు చూచుదురుగాక, మీ ప్రయాణంలో దేవదూతలు తోడుగా ఉందురుగాక. అందుకని ఈ రక్షణ కాపాడుకుంటే అది దేవుని యందు భయమే కదండి, భక్తే కదా. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూత కావలి ఉంటుంది. ప్రార్థనలో ఉన్నామంటే చాలు తొంగి చూస్తారు. బస్సు ఎక్కేమంటే తొంగి చూస్తారు. కారు ఎక్కేమంటే, 2 వీలర్ ఎక్కేమంటే ఏం చేస్తారంటే, నువ్వు ఉద్యోగానికి వెళ్ళిపోయావంటే, హాస్టల్లో నువ్వు ఉంటావా, పిల్లలు ఉంటారు, వాళ్ళు మంచి ఫుడ్ పెడుతున్నారా లేదా, లేదా బెండు తీస్తా అని దేవతలు అక్కడే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప. మరి మనకు సర్వెంట్స్గా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాల్లో వారు మనకి సర్వెంట్స్ అంట, పరిచారకులు అంట, పరిచయం చేసే వాళ్ళే. కానీ ఈ రక్షణ పొందడానికి వాళ్ళకి అర్హత లేదు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మరి దేవదూతల కంటే తక్కువ చేయబడ్డాడంట యేసయ్య.
నీవు చేసిన పాపం నేను చేసిన పాపమే. అసలు దేవదూతలు మనకంటే తక్కువ, యేసుప్రభు కంటే దేవదూతలు ఎక్కువ, దూతల కంటే యేసుప్రభు తక్కువ అవడం కారణం ఏంటి? బానిసగా నీ కోసం నా కోసం మారాడు. నేను వాళ్ళకే దాసుని అవుతా, ఆ పాత వాడికి, ఆ పాత స్థలాలకి. అలా ఉంటున్నావా? మరలా నువ్వు ఏసేని సిలువేస్తున్నావేమో. అలా ఉండకుండా ప్రభు కోసం బతుకుదువుగాక. దేవదూతలు ఏం చేస్తారంటే తొంగి. ఎన్నోది ఇది? మొదటిది ఏంటి? రెండోది ఏంటి? అబ్రహామును ప్రకటించాడు. 3 ప్రవక్తలకు సూచించాడు. 4 పూర్వకాల భక్తులు ఆశించారు. 5 దేవతలు తొంగి చూస్తున్నారు. ఇకపోతే మరి 6వదిగా ఈ రక్షణ మన జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి కదండి. ఇలా కాపాడబడ్డారు, ఇలా కాపాడబడ్డారు, ఇలా జీవిస్తున్నారు, ఇలాగా వీళ్ళు ఇలా పాడుతున్నారు, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. ఇవన్నీ పరలోకములో ప్రశంసించబడుతున్నాయంట. మనం పొందిన రక్షణలో ఉన్న రక్షించబడిన అనుభవాలు, లేక రక్షణ సాక్ష్యం చెప్పండి అని అంటారు చూసారా, అలాంటివన్నీ పరలోకములో కథలుగా ఏం చేయబడుతున్నాయి? ఈ మన రక్షణ గురించినటువంటి దాని గురించి మన గురించి ప్రశంసలు జరుగుతున్నాయి. మన రక్షణ ప్రశంసించబడుతుందంట పరలోకంలో. హల్లెలూయా. చదువుదామా ప్రకటన గ్రంథం ఒక్కసారి చదువుదాం. ప్రకటన 7:10. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని. అంతే, స్తోత్రం స్తుతి అని మా రక్షణకై పరలోకంలో జరిగే కార్యం స్తోత్రం. మరి మీరు మీ దేవా మా రక్షణకై స్తోత్రమే అని ఎప్పుడైనా ఒక పావు గంట అరగంట లేదా నీకు దేవుడు ఇచ్చిన రక్షణ ఏ పాపం నుంచి విడిపించాడో, ఇలాంటి శాపం నుంచి విడిపించాడో, ఇవన్నీ తలంచుకొని స్తోత్రం చెప్పావా? పరలోకంలోనే మన రక్షణ గురించి పరలోకం ప్రశంసించబడుతుంటే భూమి మీద నీ నోటి ద్వారా సంఘములో, సమాజంలో, కుటుంబ ప్రార్థనలో, కూడికలలో ప్రశంసించబడినగాక. ఇక చివరిగా 7వదిగా నేడు ఈ రక్షణ ప్రత్యక్షమైంది. ఏమైందండి? నేడు ఈ రక్షణ ప్రత్యక్షమైంది. మీకు కావాలా? ఇంతమంది దేవుని పిల్లలు వచ్చారు, మరి దేవుని బిడ్డలు కన్నా మీరు రండి, అక్కడ రక్షణ వాక్యం ప్రకటించబడుతుంది, మీరు స్వస్థత పొందుతారు, రక్షించబడతారు, మీ కట్లు తెప్పబడతాయి, రండి అని మిమ్మల్ని ఎవరైనా తీసుకొచ్చారా? ఒకరిద్దరు ఉన్నారా? అయితే నీకోసమే 7వదిగా నేడు ఆయన రక్షణ ప్రత్యక్షమైంది, ఆయన కృప ప్రత్యక్షమైంది. కేవలం నీ విశ్వాసము ఆయన కృప చేతనే రక్షణ పొందుదువుగాక. బైబిల్లో ఆ మాట ఒక్కటి చదివి ముగించేది. తీతు పుస్తకంలో, తీతు పత్రికలో 2వ అధ్యాయం 11వ వచనం. సమస్త మనుషులకు, హిందువులకి, ముస్లింలకి, సాహిబులకి, పంజాబీ వాళ్ళకి, మరి మరాఠీ వాళ్ళకి, సకల భాషలు మాట్లాడే సకల వంశముల వారికి రక్షణకరమైన దేవుని కృప నేడు ప్రత్యక్షమైంది. చప్పలు కూడా ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన రక్షణకై స్తోత్రం అని చెబుదాం. ప్రభు మనకిచ్చిన కృపకై స్తోత్రం అని చెబుదాం. అందరం ఒకసారి లేచి నిలబడదాం. నేడు ఈ రక్షణ ప్రత్యక్షమైంది, నేడు ఈ కృప మనకు ప్రత్యక్షమైంది. ఇదిగో నీ విశ్వాసము ఆయన కృప చేతనే ఈ రక్షణ పొందగలం. కొత్తగా ఇప్పుడే ఈరోజు వచ్చావా మందిరానికి? కొత్తగా ఈ మందిర ఆవరణలోనికి ఈరోజు అడుగు పెట్టావా? ఏమి లేదు, నేడు ప్రత్యక్షమైన ఈ రక్షణ నాకు కావాలయ్యా. ఈరోజు కూడా ఉందా? నేను అయిపోయిందేమో అనుకున్నాను, నాకు ఈ రక్షణ కావాలని అడుగుతావా? నీ కొరకే ఈ రక్షణ, నీ కొరకే ఈ రక్షణ, నీ కొరకే ఈ బలియాలు, నీ కొరకే ఆయన దాసుడు అయిపోయాడు, నీ కొరకే రక్తం చిందించాడు, నీ కోసమే అవమానపరచబడ్డాడు, ఆయన గడ్డాన్ని పట్టుకొని పిలిపిస్తాడు. కృప ప్రత్యక్షమైంది, కృప ప్రత్యక్షమైంది, నేడు రక్షణ ప్రత్యక్షమైంది. కేవలం నీకు విశ్వాసం ఉంటే చాలు. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకోవాలి, ఆయన దేవుడిని నీ హృదయంలో విశ్వసించు, అప్పుడు రక్షించబడతాం. కృప ప్రత్యక్షమైంది. యేసయ్యా ఏమి ఇవ్వగలమయ్యా? చేసుకుందామా? కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నేను ప్రత్యక్షం, నూతనంగా వచ్చిన వాళ్ళు అడగండి, రక్షణ నాకు కావాలి.
ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళు ప్రార్థన చేయండి. రక్షింపబడే వాళ్ళ కోసం, ఈ ఊరు కోసం ప్రార్థన చేయండి. సర్ప కట్ట నుంచి విడుదల పొందడానికి ప్రార్థన చేద్దాం. చీకటి కట్ట నుంచి, మెడ కట్ట నుంచి, పాపము కట్ట నుంచి విడుదల పొందడానికి ప్రార్థన చేద్దాం. కారామందన శబాబా కురదన శివిన తరమ తరమ కరదన శబరి బా ప్రభు మన మధ్యలో ఉన్నాడు. చాలా విడుదలకు పోగొట్టు. బయట వాళ్ళు కూడా లేచి నిల్చోండి ఒకసారి. అలాగా యేసయ్యా కళ్ళు మూసుకో. నువ్వు మా మధ్యలో ఉన్నావయ్యా. సహోదరి సహోదరుడా, అది రక్షణ కార్యం ఆయన చేస్తున్నాడు. ఆయన రక్షిస్తున్నాడు. విశ్వసిస్తావా? నమ్మగలవా? యేసయ్యా యేసయ్యా ఏమి ఇవ్వగలవయ్యా? చేసుకుంటారా ప్రార్థన? అందరూ చేసుకోండి ప్రార్థన. అందరూ చేసుకోండి ప్రార్థన. ఆయన దర్శిస్తూ వస్తాను. నేను తాగుతున్నా సరే, ఒకవేళ ఏదైనా చిన్న తప్పిదాల్లో పడిపోతే క్షమించబడి నేను క్షమించేస్తాను. నీ పాపలను తొలగించేస్తాను. నీ పాపములను తూర్పుకి పొడమని కింద దూరం చేయబోతున్నాడు. ఒక్కసారి అడగగలవా? చెప్పుకోగలవా? నన్ను క్షమించయ్యా, చేయడానికి తప్పు చేశానయ్యా, ప్రార్థన మానేశానయ్యా, సాక్ష్యం చెప్పడం మానేశానయ్యా, బైబిల్ చదవడం మానేశానయ్యా. యేసయ్యా, ఎందరో పాత నిబంధన భక్తులు ఇప్పటికీ దేవదూతలు అడిగినా ఇవ్వనని, ఈ రక్షణ ఎవరిని మా కోసం ఇచ్చావా? ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చావా? ఏమి ఇవ్వగలమయ్యా? వేలాది నదులంతా విస్తారమైన ప్రేమించి ఎవరో తీర్చుకోగలరమ్మా. దేవా, నీకు స్తోత్రమని ప్రభువుకు చెప్పుకోండి. ప్రభువుకు చెప్పుకోండి. యేసయ్యా, సొగసైన రూపం. అలా రెండు చేతులు ఎత్తుదాం. ఒక్క నిమిషం అప్పగించుకోబోతున్నాం. యేసురాజు ముఖము. రెండు చేతులు అల్లాడిద్దాం. తీర్మానంతో మనసులో చెప్పుకోండి. ఏ చిన్న తప్పిదమైనా ఈ రాత్రి క్షమించబోతు. మీ పిల్లల పాపాలు కూడా ఒప్పుకోండి. నీ భర్త పాపం ఒప్పుకో, నీ భార్య పాపం ఒప్పుకో, మీ పిల్లల పాపాలు ఒప్పుకోండి. పిల్లలారా, మీ తల్లిదండ్రుల పాపాలు ఒప్పుకోండి. చేర్చుటకు శాపమైతివా, సిలువే జీవిత విలువనిచ్చను. సియోను పురమునకు సాగిపోయేదా. ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ ఆగిపో. సాగిపో, సాగిపో, నీ గమ్యం చేరుకో. సియోను పురమునకు సాగిపోయేదా. సిలువ కలువరి ప్రేమను ఎంతులు. సిలువ సితారతో కలువరి ప్రేమను. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయన ప్రేమను ధ్యానించవా? పిడిగుద్దులు ధ్యానించవా? నీకోసం దున్నబడిన శరీరం ధ్యానించవా? దున్నబడిన శరీరం ముద్దాడి ఆయన పాదములు ముద్దు పెట్టుకోవా? యేసయ్యా, అయ్యా, నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణ నేను ఒక్కడనే పరలోకానికి వెళ్ళడం కాదు. నేను ఒక్కదాన్నే పరలోకానికి, 10 మందికి ఈ రక్షణ సువార్త నీకు నడిపించాలయ్యా అని ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభు దర్శిస్తున్న వేళ, ఈ శుభవేళ, ఈ రాత్రి కాలం ప్రభు నీతో మాట్లాడే సమయం. సహోదరి, నీ బంధకాలు తిరిగిపోతున్న సమయం, నీ శాపము తిరిగిపోతున్నా సమయం. సహోదరి,
ఏమివ్వగలమయ్యా? ఇదిగో మీ పిల్లలు మీ వైపు చేతులెత్తి కళ్ళు మూసుకొని మీ రూపం చూస్తున్నారు, సిలువను చూస్తున్నారయ్యా. మొత్తబడిన మీ దేహం చూస్తున్నారు, దున్నబడిన దేహం చూస్తున్నారు. దేహం దున్నబడి కొండ తీయడం వచ్చి అడిగి పట్టిన ఆ చేతులు, ఆ తల కొరకు వేగులతో కట్టుబడిన ఏమి వదలం. ఇదో మమ్మల్ని మీ చేతులకు ఎవరైనా తీర్మానం చేసుకున్నారు, ఒకరిద్దరు ఇంకా ఎవరైతే తప్పుదాల్లో పడిపోయారో ఆయన లేవనెత్తగలడు, ఆయనను లేపు ఉన్నాడని, వారి పాపములు మీరు క్షమించారని వారు స్తుతిస్తున్నారని తీర్మానాలు అంగీకరించి ఆశీర్వదించి ఇదిగో నాయన ఇక్కడ నాయన మోకరించిన దైవజనురాలి సులోని అమ్మగారు వెంకటస్వామి గారి కొడుకు నాయన సేవకులకు నాయన ప్రతిష్ఠింపబడాలని ఆశిస్తున్నాను. దేవాన్ని సేవకులకు సమర్పించబడాలని తల్లిదండ్రులు ఆశిస్తున్నాను. మీ సేవ చేయాలని సందీప్ కుమారుడు సందీప్ సేవకై యేసు నామములో కుమారుని ప్రత్యేకిస్తున్నా. అభిషేకము కలుగునగాక. శత్రుక్రియల ప్రభావం, వెంటాడి అంధకార ప్రభావం యేసు నామములో లయమగునుగాక. దుష్టుడు ముట్టకూడదు, తాకకూడదు. మీ కొరకు కుమారుని ప్రత్యేకించు. యేసు నామాన ప్రత్యేకించుకో. సొత్తుగా చేసుకోండి. సేవకులు బలమైన సేవ చేయాలి. మా పితరులు చేసిన సేవ కంటే, మాకంటే ముందున్న గనులైన సేవలు చేసిన సేవ కంటే అద్భుతమైన సేవ చేయటకు అభిషేకము కలుగునుగాక. ఈ పనిముట్టుగా వాడుకో. ఇంకా మీకు తిరుగుతున్న లోపడుతూ అప్పగించిన పనులన్నీ చేస్తే మీ సన్నిధిలో మందిరంలో ఎదుగుతూ ముందుకు సాగిపోవడం సహాయం చేయండి. దైవజనులను దీవించి వచ్చిన సంఘాన్ని బిడ్డలందరూ దీవించి ఈ సేవ విస్తరింపజేయి. మీ రాకడ కొరకు మమ్మల్ని పరిపూర్ణంగా చేసి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామాన అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. చేతులెత్తి ఒక 5 సెకండ్లు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. యేసయ్యకి చెబుదాం, స్తోత్రం చెబుదాం. స్తోత్రం.
స్తోత్రం చెబుదాం. ఓకే ఓకే. మరి ఇంకొకరు ప్రార్థన చేసుకోవాలని చేయమని పాస్టర్లు దైవ సేవకులు అడుగుతున్నారు. ఎవరో రండి. శిరీష గారంట 11 సంవత్సరాల గర్భఫలం లేకుండా కొన్ని సంవత్సరాల నుంచి గర్భఫలం లేక ఇబ్బంది పడుతుంది. ఏసయ్యా అంటున్నాను, ఇదిగో ఆ బిడ్డ సహోదరు తీర్మానం చేసుకుంటుంది. అయ్యా మీరు సహాయం చేయండి. జకరియా కుటుంబాన్ని దర్శించిన దేవుడు, అబ్రహాం కుటుంబాన్ని దర్శించిన దేవుడు, మానవ కుటుంబాన్ని దర్శించిన దేవుడు, ఇదిగో నాయన బిడ్డ కుటుంబాన్ని దర్శించి భర్తను ముట్టు నాయన, సహోదరు ముట్టు కాశీరి మందనంత ఇప్పుడే గర్భఫలం తెరవబడునుగాక. సహోదరికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దుష్ట ప్రభావం యేసు నామములో పారదోలుతున్నాను, అడ్డులు తొలగిస్తున్నాను. అబ్రహాం ప్రార్థించినప్పుడు ఐగుప్తులో అబీమెలెకు ఇంటివారు పిల్లలను కనిరి అని చెప్పబడినట్లు యేసు నామములో బిడ్డలను కనునుగాక. దీవించండి. దైవ సంతతిని కనునుగాక. దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన వినేసరికి స్తోత్రం చెబుదా. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. చెబుదాం అందరం. తెలిసిన వాళ్ళు చెప్పండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారంలో దేని మెరుగును చెప్పండి. అందరూ చెప్పండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆదరణ మనకు సకల పరిశుద్ధులకి ఇప్పుడు ఎల్లప్పుడు దైవజనుల కుటుంబానికి ఆ 3 మందిరాలకు ఆయన సన్నిధి సదా తోడేడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. దైవజనులకి ప్రభు పేరిట